Priya Gold, jewelry partner Vega Shri Gold and Diamonds, health partner Yoda Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Music is out on Aditya. Event is by Shreyas Media, Bharat's #1 movie events and promotional agency. And yes, Marokasari, ikkadiki vichesina మీ అందరికీ స్వాగతం పలుకుతూ శ్రీకర స్టూడియోస్ presents Sitara Entertainments and Fortune 4 Cinemas banner పై సూర్యదేవర నాగవంశీ గారు అండ్ సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్గా, వెంకట్ అండ్ గోపిచంద్ గారు కో ప్రొడ్యూసర్స్గా మన ముందుకి కృష్ణ చైతన్య గారి దర్శకత్వంలో యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్లో మన మాస్కా దాస్, విశ్వక్ సేన్ అండ్ నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్గా మన ముందుకి వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31st రిలీజ్ అవుతుంది. Hearty welcome to our director Krishna Chaitanya garu and our cutie the Bujji and alage our Balay Babu garu and mana Ratna is also here, our Maska Das. So ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇప్పటివరకు ఎన్నో ఈవెంట్స్లో ఎన్నో హైలైట్స్ ఇవ్వడం జరిగింది. టీజర్ లాంచ్ అని, సాంగ్ లాంచ్ అని. మరి ఆ హైలైట్స్ చూసేద్దాం. బట్ అంతకన్నా ముందు జై బాలయ్య హైలైట్స్ ప్లీజ్. హ్యాపీ హోలీ ఎవ్రీవన్. ఇది విశ్వ కన్నా నెక్స్ట్ లెవెల్ సాంగ్. ఇప్పుడు ఈ పాట చూస్తే నిజంగానే బోరాన్ బోరాన్ అయిపోతారు. అందరూ తప్పకుండా చూడండి, ఈ సాంగ్ నచ్చుతుంది అనుకుంటున్నా. హ్యాపీ హోలీ ఎవ్రీవన్. పాట చూడండి, బోరాన్ బోరాన్ అయిపోతారు. అరే అందరికి నమస్తే రా, హ్యాపీ హోలీ. చాలా మంది అడుగుతుండే, అరే విశ్వకి ఏం రా నీ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండదు అని. అరే నేను ఇస్తా కానీ ఇచ్చినప్పుడు గట్టిగా ఇస్తా. నిజంగా చెప్తున్నా, బోరాన్ బోరాన్ అవుతారు పాట ఏంటి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సాంగ్ లోకమంతా బ్యాడ్, లోకులంతా బ్యాడ్. చెప్పేవాడు బ్యాడ్, వినేవాడు బ్యాడ్ బ్యాడ్. దోచుకుంటే బ్యాడ్, దోపిడైతే బ్యాడ్. దొబ్బి తింటే బ్యాడ్, దొబ్బకుంటే బ్యాడ్. 3, 2 టైగర్. కూర్చకుంటే బ్యాడ్ బ్యాడ్. మన ఫిల్మ్ లో ఎంతో ఉంది. ఇంకా బుజ్జిది, రత్న, రత్నమాల, యూ విల్ బి ఎంటర్టైన్ థరోలీ. 100% గ్యారంటీ ఇస్తున్నాను. 31st మే. మాక్సిమం 2 నిమిషాలను చూపించగలిగాం ఆ మాస్ ని. 2 గంటలు ఇంతే మాస్ కంటిన్యూ అవుతుంది సినిమా అంతా. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. 31 రోజు అక్కడిక్కడ జర బంద్ చేసినట్ట స్క్రీన్లన్నీ కలకలలాడాలి మన సినిమాతో. సినిమా ఓ రేంజ్ ఉంటది, చరిత్రలో మిగిలిపోవాలంతే. ఎస్, చరిత్రలో నిలిచిపోద్ది కంపల్సరీ. అలాంటి సినిమా తీశారు మన విశ్వక్ సేన్ గారు. అండ్ ఇప్పుడే విచ్చేసిన అంజలి గారికి కూడా హార్డీ వెల్కమ్. మరి మన బాలయ్య బాబు గారు కూడా వచ్చేసారు. ఈవెంట్లోని గెస్ట్లు అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఈరోజు సూపర్ డూపర్ హిట్ చేయబోతున్నాం మనం అందరం. ముఖ్యంగా బాలయ్య బాబు గారు ఈరోజు
అన్నగారి జయంతి జోహార్ ఎన్టీఆర్ అని మరొకసారి బాలయ్య బాబు గారి సమక్షంగా చెప్పేద్దాం. జోహార్ జోహార్. ఎస్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి మధునందన్ గారిని, ఆనంద్ గారిని అండ్ అలాగే మోత మోగిపోద్ది అనే పాట బ్లాక్ బస్టర్ లెవెల్లో కొరియోగ్రఫీ చేసిన మన భాను మాస్టర్ ని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. హార్డీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో ముందు ఎవరు మాట్లాడతారు? ఆనంద్ గారికి ఇస్తాను. ఆనంద్ గారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏమో టెన్షన్గా ఉంది. ఆయన ముందున్నప్పుడు మాట్లాడడం కష్టమే. బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా May 31st రిలీజ్ అవ్వబోతుంది. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? వెరీ ఎక్సైటెడ్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో ఒక గ్యాంగ్ మెంబర్గా అవకాశం ఇచ్చిన చేతుకి థ్యాంక్స్ అలాట్. అండ్ చేతు అండ్ బీన్ మేమిద్దరం ఒక 20 ఏళ్ళుగా ఫ్రెండ్స్. ఫైనలీ మావాడు మా చేతు ఫైనలీ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాడు 100%. అండ్ ఆడియన్స్కి విశ్వరూపం చూస్తారు ఈ సినిమాతో. సో విషింగ్ నేను వన్ ఆఫ్ ద గ్యాంగ్ మెంబర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ విషింగ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్ గారు వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. బాలకృష్ణ గారు గుడ్ ఈవినింగ్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ గారు. అయిపోయింది. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ గెస్ట్గా వచ్చిన బాలకృష్ణ గారికి నమస్కారం. జై బాలయ్య, జై బాలయ్య. ఇందులో నాకు మంచి క్యారెక్టర్ ఇస్తున్న కృష్ణ చైతన్య గారికి థ్యాంక్స్ అండి. అలాగే ప్రొడ్యూసర్ వంశీ గారికి, వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాస్టర్ మోత మోగిపోద్ది అని ఆ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే పాట గుర్తుండిపోయేలా చేశారు. హౌ ఇస్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది మన మాస్కా దాస్తో వర్క్ చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఎందుకంటే బాలకృష్ణ సార్ యు ఆర్ సో స్పెషల్ టు మీ. నా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ జై బాలయ్య అఖండాలో చేయించినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ కమింగ్ టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విశ్వక్ బాయ్ ఈ సినిమాలో అంటే మాస్కా దాస్ అంటారు, ఫలక్నామా దాస్ తర్వాత అంత మాస్గా నాకైతే పర్సనల్గా అనిపించలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో పక్కా మాస్ ఊర మాస్ అంటే విశ్వక్ బాయ్ సూపర్. టీజర్ చూశాను, 2 minutes టైట్గా ఉంది. కృష్ణ చైతన్య సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో మోత మోగిపోయిన సాంగ్ ద్వారా నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. మీరు అలానే మాట్లాడుతూ ఉండండి. ఇదే గ్యాప్లో మన యష్ మాస్టర్ని కూడా స్టేజ్ మీదకి పిలిచేద్దాము. కెన్ వీ హ్యావ్ యష్ మాస్టర్ ఆన్ స్టేజ్? ఎస్. ఒక మాస్టర్ వచ్చేలోపు బాలయ్య బాబు గారు ముందు ఒక చిన్న ధైర్యం, ఆయన డైలాగ్ ఏదన్నా ఒకటి చెప్తారు. చూడు ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడుకో, అటువైపే చూడు. ఆ డైలాగ్ వెల్కమ్ మాస్టర్. హార్డీ వెల్కమ్. ప్లీజ్ జాయిన్ అస్. మరి మాస్టర్ మీ మాటల్లో ఎలా అనిపించింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి వర్క్ చేయడం? ఒక ఆసమ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. బికాజ్ విశ్వక్తో నేను స్టార్టింగ్ ఫలక్నామా దాస్ నుంచి పని చేస్తున్నాను. ప్రతి మూవీలో ఒక సాంగ్ చేస్తున్నాను. ఈ సాంగ్ చాలా డిఫరెంట్, ఇంతవరకు బయటికి రాలేదు. బట్ వస్తే మాత్రం నిజంగా ఒక లైక్ అంటే ఇంతవరకు విశ్వక్ అలా డాన్స్ చేసింది చూడలేదు ఎవరు. సో ఖచ్చితంగా ఇట్ విల్ బి అ హ్యూజ్ హిట్. అండ్ విశ్వక్ ట్రైలర్ అదిరిపోయింది. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూవీ అండ్ ఆల్ ద బెస్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సూపర్. సో అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇద్దరు మాస్టర్లు ఉన్నారు స్టేజ్ మీద. ఒక స్టెప్ అయింది ఊరికి అలా పంపించాం. బికాస్ దిస్ ఇస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి రా, రస్టిక్, ఆన్ ద స్పాట్. కెన్ వీ హ్యావ్ సమ్ మ్యూజిక్ ప్లీజ్? అంటే ఓకే. మాటలు లేవు.
మ్యూజిక్. మోత 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 మోగిపోద్ది కావాలంట. ఊరుబట్టి గోదారి గలగలు అన్ని గాజుల్లాగా స్టేజికి తొడిగి ఊగుపాగు రసికతలన్నీ వడ్డానంలా వంటికి సుట్టి ధరే వస్తే మోత 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 మోగిపోద్ది మోత మోగిపోద్ది మోత మోగిపోద్ది మోత మోగి 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 మోగిపోద్ది. అయిపోయిందా? ఈ గ్యాప్లో అయిపోయిందా? స్మాల్ స్టెప్. మీరేంటండి ఆడియన్సా? థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసావా దాస్, హీరోయిన్ రాగానే నీ పొజిషన్ సైడ్ అయిపోయింది. పాపం అప్పటి వరకు బాలేబాబు గారు అండ్ మా మాస్కా దాస్ ఒక ఫ్రేమ్లో చూస్తుంటే వా ఇద్దరు మాస్లు ఒకే ఫ్రేమ్లో రా అని అనుకున్నాము. వాళ్ళు ఇంకా మంచి డిస్కషన్లో ఉన్నట్టున్నారు, ఇంకా డిస్టర్బ్ చేయడం కష్టమే. కానీ సో ఎస్, ఈ సినిమాలో పాటలు బ్లాక్ బస్టర్ అనే విషయం మీ అందరికీ తెలుసు. మరొకసారి ఆయన ఒక్కసారి ఇటువైపు చూస్తే ఒక మాట చెప్పాలని అనుకున్నాను. బాలేబాబు గారు సార్, హార్టీ వెల్కమ్. వీ లవ్ యూ సో మచ్. జై బాలయ్య సార్. అన్నగారి జయంతి జోహార్ ఎన్టీఆర్ అని చెప్పి స్టేజ్ మీద పెట్టడం జరిగింది. మన ఎన్టీఆర్ గారిని జోహార్ జోహార్. సో ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాలో రిలీజ్ అవ్వని గిరి గిరి అనే పాటని ఇప్పుడు మనం రిలీజ్ చేయబోతున్నాము. సో ఆర్ యు ఎక్సైటెడ్? మరి ఇంకెందుకు ఆలస్యం, రిలీజ్ చేసేస్తున్నాము. కెన్ వి హ్యావ్ ద సాంగ్? దుమ్తడి ద్వారపొడి రారడి గొల్లపొడి, దుమ్తడి ద్వారపొడి రారడి గొల్లపొడి, కత్తిపొడి కారం పొడి కింద పడి మీద పడి చెయ్యరబన ఎదురుదాడి అదిరుబన అరికపొడి. ఎస్, మైక్ ఒక్కసారి మన బాలయ్య బాబు గారి చేతికి ఇస్తే ఎస్ సార్, సాంగ్ లాంచ్ అని ఒక్కసారి. సరే, సితారా ఎంటర్టైన్మెంట్స్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఎస్ సార్. గిరి గిరి. Fantastic. మీరు విశ్వక్ గారు మీరైనా చెప్పండి. విశ్వక్ గారు, సాంగ్ లాంచ్ లేదా? మాస్కా దాస్, విశ్వక్ గారు ఒకసారి మీ మాటలో గిరి గిరి సాంగ్ లాంచ్. గిరి గిరి సాంగ్ లాంచ్. గిరి గిరి సాంగ్ లాంచ్ బై మై బాలయ్య గారు. ఎస్, దుమ్తడి ఫుల్ వాల్యూమ్. ద్వారపొడి రారడి గొల్లపొడి, దుమ్తడి ద్వారపొడి రారడి గొల్లపొడి, కత్తిపొడి కారం పొడి కింద పడి మీద పడి చెయ్యరబన ఎదురుదాడి అదిరుబన అరికపొడి. సచ్చి మంచోడే స్వర్గం పోవాలా, బతికి ముంచేస్తూ స్వర్గం చూడాలా, మంచోడన్న ఆ చెడ్డ పేరేలా, మావా మనలా మనం ఉందా, పెద్ద చదువులతో కొలువే చెయ్యాలా, ఏలి ముద్దరతో లోకం ఏలాలా, ఇస్తిరి బట్టల్లో కంపు మనకేలా, మావా చెమటే మనదా, కష్టంగా మట్టెందుకు తొక్కాల, మనిషినే తొక్కి ఎదిగేస్తే సరిపోలా, పని చేసి పొట్టెందుకు నింపాలా, బలిసున్నా లేకున్నా చెల్పొట్టే కొట్టి మెట్టెక్కాల. గిరి గిరి గిరి
పెద్ద చదువులతో కొలువే చెయ్యాలా ఏలి ముద్దరతో లోకం ఏలాలా ఇస్తిరి బట్టల్లో కంపు మనకేలా మామ చెమటే మనాదా ఏ సెంటర్లోనా గాంధీ బొమ్మై ఒంటరికుంటే ఏం లాభం అన్నాయి జేబుల్లోన ఆ బొమ్మే ఉన్నా పచ్చ నోట్లే జట్టు మనతో ఉన్నాయి ఎవని వెనకాల ఉన్నా మన కుమిలి పోకు ఎన్ను పోటన్నా ఛాన్స్ ఉన్నది మరచిపోకు నీకు తోడుంటే నీ బలుపును వదులుకోకు ఈ లోకం దున్నేటందుకు గిరి 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 గిచ్చిన గిరి వల్లెలో బరి 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 తెగించు బతుకులో గిరి 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 గిచ్చిన గిరి వల్లెలో బరి 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 తెగించు బతుకులో గిరి 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 మరి 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 గిరి 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 మరి 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 గిరి 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 గిచ్చిన గిరి వల్లెలో మరి 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 బరి తెగించు బతుకులో గిరి 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 గిచ్చిన గిరి వల్లెలో మరి 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 బరి తెగించు బతుకులో ఆహా వాట్ ఎ సాంగ్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు అసలు బాలయ్య బాబు గారు సాంగ్ లాంచ్ చేశారనంటే సుట్టంలా హిట్ మోత మోగిపోద్ది సూపర్ హిట్ ఇప్పుడు ఈ గిరి గిరి బ్లాక్ బస్టర్ వన్స్ మోర్ మా బాలయ్య బాబు గారు చెప్పారంటే వన్స్ మోర్ దుమ్తడి ద్వారపుడి రారడి గొల్లపుడి లైట్స్ ఆఫ్ దుమ్తడి ద్వారపుడి రారడి గొల్లపుడి కత్తిపుడి కారం పొడి కింద పడి మీద పడి చెయ్యరబన ఎదురు దాడి అదిరుబన అరికపుడి సచ్చి మంచోడే స్వర్గం పోవాలా బతికి ముంచేస్తూ స్వర్గం చూడాలా మంచోడన్న ఆ చెడ్డ పేరేలా మావా మనలా మనం ఉందా పెద్ద చదువులతో కొలువే చెయ్యాలా ఏలి ముద్దరతో లోకం ఏలాలా ఇస్తిరి బట్టల్లో కంపు మనకేలా మావా చెమటే మనాదా కష్టంగా మట్టెందుకు తొక్కాల మనిషినే తొక్కి ఎదిగేస్తే సరిపోలా పని చేసి పొట్టెందుకు నింపాలా బలిసున్నా లేకున్నా చెల్పొట్టే కొట్టి మెట్టెక్కాల గిరి 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 గిచ్చిన గిరి మల్లెలో పరి 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 తగ్గించు బతుకులో గిరి 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 గిచ్చిన గిరి మల్లెలో పరి 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 తగ్గించు బతుకులో గిరి 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 గిచ్చిన గిరి మల్లెలో పరి 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 తగ్గించు బతుకులో గిరి 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 గిచ్చిన గిరి మల్లెలో పరి 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 తగ్గించు బతుకులో సచ్చి మంచోడే స్వర్గం పోవాలా బతికి ముంచేస్తూ స్వర్గం చూడాలా మంచోడన్న ఆ చెడ్డ పేరేలా మావా మనలా మనం ఉందా పెద్ద చదువులతో కొలువే చెయ్యాలా ఏలి ముద్దరతో లోకం ఏలాలా ఇస్తిరి బట్టల్లో కంపు మనకేలా మావా చెమటే మనాదా
గాంధీ బొమ్మై ఒంటరికుంటే ఏం లాభం అన్నాయి జేబుల్లోన ఆ బొమ్మే ఉన్నా పచ్చ నోట్లే జట్టు మనతో ఉన్నాయి ఎవని వెనకాల ఉన్నా మన కుమిలి పోకు ఎన్ను పోటన్నా ఛాన్స్ ఉన్నది మరచిపోకు నీకు తోడుంటే నీ బలుపును వదులుకోకు ఈ లోకం తున్నటందుకు గిరి 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 గిచ్చిన గిరి వల్లలో వరి 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 తెగించు బతుకులో గిరి 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 గిచ్చిన గిరి వల్లలో వరి 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 తెగించు బతుకులో ఫ్యాంటాస్టిక్. మా బాలయ్య బాబు గారు కడుపు నిండింది ఇప్పుడు. గిరి గిరి అనే పాటని ఒక్కసారి కాదు రెండోసారి కూడా చూసారనంటే అది ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలుసు. మరి యష్ మాస్టర్ హుక్ స్టెప్లు అదిరిపోయాయి. థ్యాంక్ యూ. కానీ వాళ్ళందరూ స్టేజ్ మీదకి వస్తారు డాన్సర్స్. మీరు లైవ్ లో బాలయ్య బాబు గారి ముందు మన విశ్వక్ సేన్ గారి ముందు మీరు చేస్తే మా అందరికి చూడాలని ఉంది. వెల్కమింగ్ యష్ మాస్టర్ అండ్ ఆల్ ద బాయ్స్. Can we have Giri Giri song please? సో ఎస్ గిరి గిరి అని ఇప్పుడే లాంచ్ అయిన ఈ పాటకి లైవ్గా ఆ హుక్ మూమెంట్ని చూపించబోతున్నారు మన మాస్టర్. మరి గివ్ ఇట్ అప్ ఫర్ యష్ మాస్టర్ అండ్ టీమ్. కెన్ వీ హ్యావ్ గిరి గిరి సాంగ్ ప్లీజ్? చెడ్డ పేరేలా మావా మనలా మనం ఉందా పెద్ద చదువు గిరి గిరి సాంగ్ ప్లీజ్. మ్యూజిక్. Can we have audio of Giri Giri please? Giri Giri song play cheyandi please. దూతడి ద్వారపుడి రారడి కొల్లపుడి దూతడి ద్వారపుడి రారడి కొల్లపుడి కత్తిపుడి కారంపొడి కిందపడి మీదపడి చెయ్యరబన ఎదురుదాడి అదిరుబన అడిగపుడి సచ్చి మంచోడే స్వర్గం పోవాలా బతికి మంచేస్తూ స్వర్గం చూడాలా మంచోడన్న ఆ చెడ్డ పేరేలా మావా మనలా మనం ఉందా పెద్ద చదువుతో కొలువే చెయ్యాలా ఏలి ముద్దరతో లోకం ఏలాలా
విశ్వక్ గారు, మాస్కా దాస్. అయ్యయ్యో, మా విశ్వక్ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. మాస్టర్ మీరు కూడా ఉండండి. విశ్వక్ గారు అంటే ఒక్కసారి మీ సినిమా పాటకి మీరు చేస్తే బాగానే ఉంటుంది, బట్ ఫర్ అ చేంజ్ బాలయ్య బాబు గారి సినిమా పాటకి మీరు చేస్తే చూడాలని అందరూ వెయిటింగ్. ఎస్, ఒక్క అదిరిపోయే బాలయ్య బాబు గారి పాటపై విశ్వక్ స్టెప్స్ చూడబోతున్నాం. మన మాస్కా దాస్ స్టెప్స్. మ్యూజిక్ మాస్ బాలయ్య బాబు గారు. యా యా జై బాలయ్య. మాస్టర్ అని ఆ స్టెప్ వేస్తుంటే వేరేలా కనిపిస్తుందని ఆపిన అంతే. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అండ్ ఎస్, మరి అప్పటి నుంచి ఆది అన్నా నువ్వు డాన్స్ చేయాలన్నా, ఆది నువ్వు డాన్స్ చేయాలి అని అడుగుతున్నారు. బట్ మా ఆది అన్న మాట్లాడడానికి వస్తాడు. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది ఆన్ స్టేజ్ ప్లీజ్. అందరికీ హాయ్, బాగున్నారా? బేసిక్గా స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్తా. హనుమంతుడు ఉన్న చోట జై హనుమాన్ అన్న తర్వాత మన పని మొదలెడతాం, అవునా? శ్రీరాముడు ఉన్న చోట జై శ్రీరామ్ అన్న తర్వాత మన పని మొదలెడతాం, అవునా? అలాగే బాలయ్య బాబు గారు ఉన్న చోట జై బాలయ్య అన్న తర్వాతే మన స్పీచ్ మొదలెడతాం. ఒక్కసారి జై బాలయ్య అనండి. ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకునే ముందు మనం ఒకరి గురించి ఈరోజు మాట్లాడుకోవాలి. ప్రపంచంలో మనం ఏ మూలన ఉన్నా నేను తెలుగువాణ్ణి అని గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటున్నాము అంటే ఆ గర్వం పేరు, ఆ ధైర్యం పేరు నందమూరి తారక రామారావు గారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఈ దేవుళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ రామారావు గారు ఆ పాత్రలు వేసినప్పటి నుంచి శ్రీకృష్ణుడుగా ఆయన ఫోటోలే ఇంట్లో పెట్టాం, శ్రీరాముడుగా ఆయనకే చేతులెత్తి దండం పెట్టాం, అవునా కాదా? అలాగే మీరందరూ గమనించినట్టయితే మీ రామారావు గారి గురించి చెప్పాలంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎన్నో చూసి పెరిగా. మీరు బొబ్బిలి పులి అనే ఒక సినిమా చూసారా మీరు? లాస్ట్లో ఒక 15 నిమిషాల కోర్టు సీన్ ఉంటుంది, అది ఒక్కటి చూడండి చాలు. ఆయన గాంభీర్యం, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగు మాడ్యులేషన్, అలాంటి వ్యక్తిని పుట్టిన ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం తప్ప మళ్ళీ అలాంటి నటులు, అలాంటి నాయకులు మళ్ళీ పుట్టరు. అలాంటి రామారావు గారి గురించి ఈరోజు బాలకృష్ణ గారి సమక్షంలో ఆయన 101వ జయంతి సందర్భంగా స్మరించుకోవటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు జాతి గౌరవాన్ని రామారావు గారు కాపాడితే రామారావు గారి గౌరవాన్ని ఒక పక్క దమ్మున్న సినిమాలు చేస్తూ ఇంకో పక్క నిజాయితీ గల రాజకీయాలు చేస్తూ కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ గారు మీరందరూ గమనించినట్లయితే చాలామంది బాలకృష్ణ గారు ఎవరినో కొట్టారు, బాలకృష్ణ గారు ఎవరినో తిట్టారు అని రాస్తుంటారు. కానీ బాలకృష్ణ గారు కొన్ని వేల మంది పేద ప్రజల బతుకులు నిలబెట్టారు, అది రాయాలి. సినిమాలు రాజకీయాలు చేయటం పెద్ద విషయం కాదు, కానీ బసవతారకం అనే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేయడం అనేది నిజంగా చాలా చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. ఈ సమాజంలో ఎంతమందికి భయం బాధ్యత ఉన్నాయో నాకు తెలియదు, కానీ బాలకృష్ణ గారితో పనిచేసే ప్రతి ఒక్కరికి ఆ భయం బాధ్యత రెండూ ఉంటాయి, ఇదైతే షూర్. అంటే బాలకృష్ణ గారి సినిమాలు చాలామందికి చాలా ఇష్టం ఉంటాయి, నాకు చాలా సినిమాలు ఇష్టం. అందులో సార్ బొబ్బిలి సింహం అనే ఒక సినిమా సార్, మీరు వైట్ అండ్ వైట్ పంచకట్టుతో నడుచుకుంటూ వస్తుంటే వెనక శ్రీరాముడి శ్లోకం వస్తుంటుంది. మీనా గారు మిమ్మల్ని అలా చూస్తూ ఉండిపోతారు.
నాకు తెలిసి రామారావు గారి తర్వాత మళ్ళీ పంచకట్టులో అంత అందంగా ఉండే హీరో మన బాలకృష్ణ గారు. నిజంగా మీరందరూ అదృష్టవంతులు. ఎందుకంటే ఒక జనరేషన్ వాళ్ళు మాకు గుర్తుండిపోయే సినిమాలు కావాలి అని అడిగారు. ఆదిత్య 369 అలాగే భైరవ దీపం ఇలాంటి సినిమాలు మీకు ఇచ్చారు. ఒక జనరేషన్ వాళ్ళు మేము తొడగొట్టే సినిమాలు కావాలని అడిగారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అనే సినిమాలు మీకు ఇచ్చారు. ఒక జనరేషన్ వాళ్ళు మేము కాలం ఎగరేసే సినిమాలు కావాలన్నారు. సింహ లాంటి సినిమా మీకు ఇచ్చారు. ఇంకొక జనరేషన్ వాళ్ళు మేము మీసం తిప్పే సినిమా కావాలన్నారు. లెజెండు, అఖండ, భగవంత్ కేసరి ఇలాంటి సినిమాలు మీ అందరికీ ఇచ్చారు. జనరేషన్లో మారిన బాలకృష్ణ గారి ఎనర్జీ ఏంట్రా బాబు అలా ఉందని అడుగుతుంటారు. జనరేషన్లో మారితే మనుషులు మారుతారు, టెక్నాలజీలు మారుతాయి. బాలయ్య బాబు గారి ఎనర్జీ ఎందుకు మారుతురా బ్లడీ ఫోల్ అని చెప్పండి. అంటే స్టాక్ మార్కెట్ గ్రాఫ్ అయినా పెరగటం తగ్గటం ఉంటుంది, కానీ ప్రజెంట్ బాలయ్య బాబు గారి మార్కెట్ గ్రాఫ్ పెరగటం తప్ప తగ్గటం లేదు. అంటే అటు పక్క సినిమాల్లో అన్స్టాపబుల్, ఓటీటీలో అన్స్టాపబుల్, రాజకీయాల్లో అన్స్టాపబుల్, సేవ చేయడంలో అన్స్టాపబుల్, అనవసరంగా దూరిన వాడిని కొట్టడంలో అన్స్టాపబుల్, అవసరం అని అడిగిన వాడికి పెట్టడంలో అన్స్టాపబుల్. అలాంటి బాలకృష్ణ గారు ఈరోజు మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్కి రావటం నిజంగా మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్లు కూడా అన్స్టాపబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సినిమా ఎలా ఉండబోతుంది అంటే 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే పబ్బు ముందు జై బాలయ్య అనే స్లోగన్స్ వస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్కిస్తుంది మీకు. బాలకృష్ణ గారి చేతిలో ఉన్న మైక్ స్టైల్గా అలా ఎగరేసి పట్టుకున్నప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది. బాలకృష్ణ గారు ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసి స్టైల్గా ఇసిరేసినప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది. పద్ధతిగా ఫోటో దిగాల్సినోడు ఫోన్ తెచ్చి మొహాన పెట్టినప్పుడు బాలకృష్ణ గారు అలా తడితే మీకు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది. బాలకృష్ణ గారి సినిమాల్లో సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్ మనకి ఎంత కిక్కిస్తుందో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అంత కిక్కిస్తుంది. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే మ్యాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్కిస్తుంది. ఒక్క మాట బాలయ్య బాబు గారి పర్మిషన్తో చెప్పాలనుకుంటున్నాను. రేపొద్దున నందమూరి నటసింహం, కొనిదల కొదమసింహం అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్ వస్తుంది. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి బాలయ్య బాబు గారు ఈరోజు మా ఈవెంట్కి రావడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో విశ్వక్సేన్ గారు ఒక 28 ఏళ్ల కుర్రాడు రత్న అనే పేరుతో థియేటర్లో చేయబోయే మాస్ జాతరను మీరందరూ రేపు 31వ తేదీ చూడబోతున్నారు. మామూలు విషయం కాదు. అతను విశ్వక్సేన్ అనే అతను సినిమాలు చేస్తే ఒకటి పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి, లేకపోతే లాభాలు వస్తాయి, నష్టాలు మాత్రం రావు. అలాంటి పర్ఫార్మర్ అతను. 24 క్రాఫ్ట్స్ మీద పట్టున్న వ్యక్తి మన విశ్వక్సేన్ గారు. అలాంటి వ్యక్తికి ఈ సినిమా పెద్ద విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు తన మైండ్లో గుర్తొచ్చిన డైలాగును మీ మైండ్లో గుర్తుండిపోయేలా రాసే రైటర్ కమ్ డైరెక్టర్ మన కృష్ణ చైతన్య గారు. మనందరికీ త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారికి కృష్ణ చైతన్య అనే వ్యక్తి చాలా ఇష్టం. కాబట్టి ఈ సినిమాలో ముఖ్యంగా కుప్పలుగా డైలాగులు ఉంటాయి. మీరు అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ అంజలి గారు మిమ్మల్ని సీత అనే ఒక క్యారెక్టర్తో మైమరిచిపోయేలా చేసింది. గీతాంజలి అనే ఒక క్యారెక్టర్తో భయపించేలా చేసింది. ఈరోజు ఈ రత్నమాల క్యారెక్టర్తో ఆ 2 క్యారెక్టర్లు మర్చిపోయేలా చేయబోతుంది అంజలి గారు. ఇంకో పక్క మా నేహా శెట్టి డీజే టిల్లునే భయపెట్టిన రాధిక. ఈ సినిమాలో రత్నాకి భయపడబోతున్న బుజ్జి. ఈ సినిమాలో రత్నాకి భయపడబోతున్న బుజ్జిలాగా తను చూడబోతున్నారు. రాధికాని మర్చిపోతారు, బుజ్జిని గుర్తుపెట్టుకుంటారు. షూర్ షాట్గా చెప్తున్నాను. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మీ అందరికి ఇంకో మాట కూడా చెప్తాను. ఒక హీరోని అభిమానిస్తే ఇంకో హీరోకి వ్యతిరేకమేమో అనుకునే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మాకు తెలుగు సినిమా అంటే పిచ్చి, తెలుగు హీరోలు అంటే పిచ్చి. అందరినీ అభిమానిస్తాం, అందరినీ గౌరవిస్తాం. తెలుగు సినిమా బాగుంటే టోటల్ అందరం బాగుంటామని భావిస్తాం.
అలాంటి ఈరోజు మీరందరూ కూడా ఈ సినిమాకి వచ్చి మా సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మధ్య థియేటర్కి జనాలు రావటం కొంచెం తగ్గింది. అందరూ కూడా ఎందుకంటే ఎవరైతే ప్రేక్షకులకి అలాగే సోషల్ మీడియాలో ఉన్న రివ్యూవర్స్కి మీ అందరికీ కూడా తెలుగు సినిమాని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకొని రివ్యూలు రాయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా పోతే ఇంకో సినిమా చేయడానికి హీరో అనేవాడు మనోధైర్యం తెచ్చుకుంటే చాలు, కానీ ప్రొడ్యూసర్ అనేవాడు మనోధైర్యంతో పాటు మనీ కూడా తెచ్చుకోవాలి. కాబట్టి ఆయన గురించి ఆలోచించి ఈసారి రివ్యూలన్నీ రాయాలని, తెలుగు సినిమాని బ్రతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. బాలకృష్ణ గారు, సింహం ఆ టైంకి మిగిలి ఉన్న జంతువులన్నింటినీ వేటాడేస్తుంది. బాలకృష్ణ గారు ఆ టైంకి ఉన్న రికార్డులన్నింటినీ వేటాడేస్తూ ఉంటారు. అది బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. జై తెలుగు సినిమా. థ్యాంక్ యూ. అది ఒక డైలాగ్ కూడా చెప్పేరాదు బాలయ్య బాబు గారి డైలాగ్. బాలయ్య బాబు గారు డైలాగా? ఓటీటీ అయినా సినిమా అయినా పొలిటికల్ అయినా నాన్ పొలిటికల్ అయినా ఆయన దిగనంత వరకే. వన్స్ హీ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆది, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆది మాట్లాడుతున్నంతసేపు బాలయ్య బాబు గారి ముఖంలో చిరునవ్వు చూడాలి, అసలు వేరే లెవెల్. అది మన బాలయ్య బాబు గారు అని అంటే మరి ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా ట్రైలర్ చూసేసి అర్జెంటుగా కృష్ణ చైతన్య గారితో ఈ స్టేజ్ మీద పిలిచి మాట్లాడే టైం వచ్చేసింది. కెన్ వి హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్లీజ్? మనుషులు 3 రకాలరా. నాసి రకం, రెండోది బోసి రకం, మూడోది నాణ్యమైన రకం. నువ్వెవరివి రత్న? యువనాయకుడు రత్నాకర్. యువనాయకుడు నా లవణ నాయకుడు ఈ కాదురా, ఏదన్నా బలంగా రాయి. పోలీసులు మీ మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, మీరు అక్కడ దాక్కుంటే బెటర్ సార్. నా ఊళ్ళో నాకేట్రా భయం, కాసేపు చాపుకో వస్తాను. ఇందాక దాన్ని చూసానే, దాన్ని అట్టుకుంటే కందిపోయింది అనుకో, వదిలేపోయావు మరి. మనసు ఇరిగిపోదానే. మాట్లాడుతున్నా దిగే పదబుజ్జి. ఈ సమస్య వాడు పోతే వాడితోనే పోతే, లేదంటే ఊరే పోతే. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. ఏంటి నేను ఇలా చదువుకోలేదు, నాకు తెలిసిందల్లా ఒక్కటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. టైగర్. మనుషులు 3 రకాలరా, ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. రే ఓబో, షికార్ అయిపోయింది, పడింది. అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ అదిరిపోయింది. మరి ఇంత అద్భుతమైన సినిమాని మన ముందుకి తీసుకొస్తున్న త్రివిక్రమ్ గారికి కూడా ఎంతో నచ్చే, మనందరికీ ఎంతో నచ్చే గోదావరి అబ్బాయి కృష్ణ చైతన్య గారు డైరెక్టర్ ని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. కెన్ వి హ్యావ్ కృష్ణ చైతన్య గారు ఆన్ స్టేజ్ ప్లీజ్? గట్టిగా చప్పట్లు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా నందమూరి బాలకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్.
మా ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు. ఒక్కసారి జై బాలయ్య, జై జై బాలయ్య. దానికి ముందు కారణ జన్మలు పెద్దవారు ఎప్పుడు వాళ్ళు మన వెనకాల ఎందుకు ఉంటారు అనేది తెలియదు, కానీ పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో తెలియదు. కానీ మే 28 కరెక్ట్గా సంవత్సరం క్రితం జోహార్ ఎన్టీఆర్ అనే ఫస్ట్ పోస్టర్తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనకాల ఆయనే ఉన్నారో ఏమో తెలియదు, ఆయన అలాగే నడిపిస్తూ ఉన్నారు. ఏ కంటెంట్ రిలీజ్ చేసినా, గ్లిమ్స్ రిలీజ్ చేసినా, టీజర్ రిలీజ్ చేసినా, ట్రైలర్ రిలీజ్ చేసినా, సాంగ్ రిలీజ్ చేసినా, మీరందరూ ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ. అలాగే ఈ సినిమా గురించి మాట్లాడే ముందు తల్లి, తండ్రి, గురువు ఇవి చాలా ఇంపార్టెంట్. అమ్మగారు, నాన్నగారు వాళ్ళ ఆశీస్సుల వల్ల ఇక్కడి వరకు ఉన్నాను. అలాగే మా గురువు గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఈ సినిమాకి మూలం, ఆద్యం ఆయన వల్లే మొదలైంది. అండ్ అక్కడి నుంచి సూర్యదేవర నాగవంశీ గారు, ప్రొడక్షన్ చిన్నబాబు గారు కలిసి సాయి సౌజన్య గారితో పాటు తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు మమ్మల్ని నమ్మి, వాళ్ళు మా వెనకాల నిలబడి వాళ్ళు నడిపించిన దానికి ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ సార్. అలాగే చిన్నబాబు గారు మాతో స్క్రిప్ట్ దగ్గర నుంచి కూర్చుని నిన్న రాత్రి లాస్ట్ రీల్ పంపించే వరకు కూడా కరెక్షన్స్లో ఆయన కూర్చున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చిన్నబాబు గారు, సభాముఖంగా చెప్పుకోగలను. అలాగే ఈ ప్రాసెస్లోగా వచ్చిన వెంటనే నా ఆర్టిస్ట్, నాకు విశ్వక్సేన్ పెద్ద గ్యాంగ్, మా ఆనంద్ రామరాజ్ గారు, మధునందన్, సాయి, పృథ్వీ, అలాగే ఆపోజిట్ యాదవ్ గ్యాంగ్, గగన్తో మొదలుపెట్టి కరణ్, రాజ్వర్మ గారు, అందరూ మీరందరూ లేకపోయి ఉంటే ఇది అయ్యేది కాదండి. నా టెక్నీషియన్స్ యువన్ శంకర్ రాజా సార్, యూ హ్యావ్ గివెన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ సార్. మీరు ఇక్కడ లేరు అండ్ మీరు దుబాయ్లో ఉన్నారు, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. నా ఎడిటర్ నవీన్ నూలి ఇందాకటి వరకు కూడా నాతో పాటే పనిచేస్తూ ఈజ్ లిటరలీ మై బ్యాక్ బోన్. మై డిఓపి అనిత్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ డిఓపి అనిత్ ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ. అండ్ సుష్మిత చాలా ఇంపార్టెంట్ రోల్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్. మీకు బోర్ కొట్టే విషయమే, కాకపోతే ఏడాది కష్టం కాబట్టి వినాలి ప్లీజ్. అక్కడికి వద్దాం. అలాగే థ్యాంక్స్ టు మై మాస్టర్స్, భాను మాస్టర్, యష్ మాస్టర్స్, థ్యాంక్స్ టు లిరిసిస్ చంద్రబోస్ గారు, కాసర్ల శ్యామ్ గారు, హర్ష, కళ్యాణ్ చక్రవర్తి గారు. అలాగే మా ఓబు గ్యాంగ్స్ వైఫ్స్ గాయత్రి భార్గవ్ గారు, మాయ గారు, బిందు గారు, ఎవ్రీబడి. ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. ఆది, పమ్మీసాయి చాలా 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 ఇంపార్టెంట్. వీళ్ళు కూడా రత్నాకి ముందు వెనకాల ఉండేది వాళ్ళే. అండ్ నేహా శెట్టి, అంజలి, మీ ఇద్దరు రత్న జీవితంలో మీకు ఇష్టమైన మ్యాటర్ చెప్తున్నా. రత్న జీవితంలో 2 ఆడవాళ్ళు ఉన్నారు. ఆ 2 ఆడవాళ్ళు చాలా 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 బలమైన క్యారెక్టర్స్. రత్నమాలగా మీకు అంజలి గారు గుర్తుండిపోతారు, బుజ్జిగా నేహా గారు గుర్తుండిపోతారు. అండ్ ఆడపిల్లల ఇంపార్టెన్స్కి బలమైన పునాది ఉన్నప్పుడు ఎప్పుడూ బాగుంటాయి అండ్ బాగుంటుంది. అండ్ కమింగ్ టు విశ్వక్, మై మాస్కా దాస్, మై బ్రదర్ విశ్వక్. మన ఇద్దరం ఎక్కువ మాట్లాడుకోవడానికి బాగోదు, అందుకని మన ఇద్దరి గురించి మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఒకటే ఏంటంటే ఇద్దరం చేస్తే ఒకళ్ళనొకళ్ళు చూసుకునేటప్పటికి అర్థమైపోయేది. కానీ లంకల్ రత్న అనే ఒక క్యారెక్టర్ మిమ్మల్ని నవ్విస్తుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది, మిమ్మల్ని భయపెడుతుంది. థ్యాంక్ యూ. అండ్ సార్, మీ గురించి మాట్లాడే అంత స్థాయి లేదు, కానీ మీరు ఇక్కడికి రావడం మా అదృష్టం. మమ్మల్ని ఇలాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకం మాకుంది. సారీ, మై ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, శ్రీను, ఉమ్మన, కుమార్, సురేష్, సాయి, ధనుష్, సత్యం,
మణికంఠ, మధు, థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా ఇంకా అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ చైతన్య గారు. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే విషయం మా అందరికీ అర్థమైపోతుంది విజువల్స్ చూస్తుంటే. ఇప్పుడు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఈ సినిమాలో వీళ్ళిద్దరూ ఇంపార్టెంటే. ఇద్దరు మా రత్నకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఒక పక్క మా రత్నమాల అయితే ఇంకో పక్క మా బుజ్జి. మరి ఇద్దరు హీరోయిన్స్ ని స్టేజ్ మీదకి పిలిచే టైం వచ్చేసింది. కెన్ వి హ్యావ్ నేహా శెట్టి అండ్ అంజలి గారు ఆన్ స్టేజ్. వచ్చేసారు మా రత్నమాల అండ్ మా ఓకే, ఇప్పుడు మా బుజ్జి మాట్లాడబోతుంది. బాయ్స్ సైలెన్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అంతే ఏం వినిపించలేదు ఏంటి? ఇప్పుడు దాకా అరుస్తున్నారు, ఇప్పుడేంటి నో నాయిస్? జై బాలయ్య. బాలకృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. మీరెప్పుడు యంగ్ స్టార్స్ని, యాక్టర్స్ని సపోర్ట్ చేస్తారు. ఈరోజు మా ఫిల్మ్ ప్రీ రిలీజ్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ, రాధికా ఫ్యాన్స్కి, మాస్కా దాస్ ఫ్యాన్స్కి, ఫ్యాన్స్కి పెద్ద ఫ్యాన్స్, బాలకృష్ణ సార్ ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మూవీ గురించి ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ సితారా ప్రొడక్షన్స్. నా హోమ్ ప్రొడక్షన్ అది. నాకు ఐ షుడ్ సే హోమ్ అవే ఫ్రమ్ హోమ్ లాగా ఇక్కడ నాకు చాలా కంఫర్టబుల్గా నన్ను చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాగవంశీ సార్ వేర్ ఎవర్ యు ఆర్ కనిపించట్లేదు, బట్ వేర్ ఎవర్ యు ఆర్ సార్, ఆ రోజు రాధిక నుంచి ఈరోజు బుజ్జి నుంచి థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ నమ్మకం నా మీద, యువర్ ఫేత్ మీన్స్ అ లాట్. సో గ్రాటిట్యూడ్ అండ్ ఇండెంటిట్యూడ్ ఫర్ ఎవర్. నెక్స్ట్ మై డైరెక్టర్ చేతు, you're one of the wisest human beings I've met. ఒక రోజు you gave me this advice. You said actions speak louder than words ani. This is it Chetu, 3 more days and here we are. Finally actions speak louder than words. I'm excited and all the best to you Chetu. Thank you for your support, your encouragement, your patience with me throughout the film. Next, me Maska Das, my co-actor Vishwak. It was an amazing journey. I have to mention oka roju naku koni dialogues lo నాకు చాలా కష్టమైంది. And our time lo you had so much patience to stop and help me through it. Really means a lot. I hope everyone gets a co-actor like you. So thank you for being so wonderful. Anjali, we did konni scenes chesam together, but those konni scenes had a great time on set. So I hope we get to work together soon. All my co-stars, cast and crew, direction department, production, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సమ్మర్ టు సమ్మర్ చాలా కష్టపడ్డాం. అండ్ మీ ఆడియన్స్ చెప్తున్నాను, 31st May గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వీఆర్ అరైవింగ్. అండ్ మీరందరూ ఎంత ప్రేమతో మనం ఈ మూవీ షూట్ చేశామంటే అదే ప్రేమతో మీరు థియేటర్కి వెళ్ళాలి, ఈ ఫిల్మ్ని హిట్ చేయాలి. చేస్తారు కదా, ఈ ఫిల్మ్ని హిట్ చేయాలి మీరు. మనకు అదే కోరిక ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జీ ఎస్, ఇప్పుడు మా రత్నమాల మాట్లాడుతుంది. హలో, అదే మన రామారావు గారి సార్, రామారావు గారి లవకుశ సినిమా నుంచి సీతగా అంజలిగా. అవును, అప్పటి నుంచి ఉన్నారు అని అన్నారు. సో ఎస్, మా రత్నమాల ఎలా స్టార్ట్ చేస్తారు? మాస్ గానే స్టార్ట్ చేస్తారా? ఏ దొంగన అలా స్టార్ట్ చేస్తారా? బానే, ఓకే. లేదు, దానికి సెన్సార్ ఉంది, దీనికి లేదు కదా, అందుకని మనం వాడలేము. ఓకే, అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారు, నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.
చాలా రోజుల తర్వాత చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఫ్రమ్ మై హార్ట్ చాలా చాలా సంతోషంగా ఉంది మీతోటి కలిసి మళ్ళీ మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మీ గురించి నేను మాట్లాడేంత లేకపోయినా బట్ స్టిల్ ఐ కెన్ షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యూ. అండ్ డిక్టేటర్ వర్క్ చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారు నాకు ఆయనతో వర్క్ చేయడమే ఫస్ట్ టెన్షన్గా అనిపించింది. బట్ హీ సచ్ ఎ స్వీట్ పర్సన్. అండ్ నాకు వర్క్ చేయడానికి నాకు పెద్ద స్టార్స్తో వర్క్ చేసినప్పుడు నాకు అంత కంఫర్టబుల్గా అనిపించింది అంటే జస్ట్ బికాస్ యువర్ హెల్ప్ అండ్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దట్. అండ్ థ్యాంక్ యూ వెరీ 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 మచ్ ఫర్ కమింగ్ టుడే. థ్యాంక్ యూ. జై బాలయ్య. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ ముందుగా చాలాసార్లు చెప్పినట్టు ఇది ఒక స్పెషల్ మూవీ. అండ్ నాకు రత్నమాల చాలా స్పెషల్. ఎందుకంటే నేను చేసిన మూవీస్లోనే నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్లోనే రత్నమాల చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ నాకు టఫ్గా అనిపించింది. బాడీ లాంగ్వేజ్, ద వే షీ స్పీక్స్ అండ్ డైలాగ్ డెలివరీస్ ఇవన్నీ నేను ముందు ఎక్కడ నేను యూజ్ చేయని చాలా ప్యాటర్న్స్ యూజ్ చేశాను. ట్రైలర్లోనే చూసుంటారు. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ కృష్ణ చైతన్య ఫర్ బ్రింగింగ్ రత్నమాల టు మీ. అండ్ మై కో-స్టార్ విశ్వక్ సేన్, టైగర్. సో విశ్వక్ గురించి చెప్పాలంటే విశ్వక్ ఈజ్ వెరీ స్వీట్ హార్ట్. సో బేసిక్గా తనతో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కో-స్టార్కి అది చాలా ఈజీగా ఉంటుంది. ఐ ఫౌండ్ ఇట్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఈ మూవీలో రత్నాకర్ విశ్వక్కి చాలా 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 రోజులు గుర్తుండిపోయే ఒక క్యారెక్టర్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ విశ్వక్. అండ్ మై కో-స్టార్ నేహా. నేను కొన్ని సీన్సే చేస్తాం మేమిద్దరం కలిసి. బట్ ఐ నో ద ఎక్స్పీరియన్స్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ ఐ టు హోప్ విల్ వర్క్ టుగెదర్. అండ్ మై కెమెరామెన్ అనిత్. మీరు చూసిన బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అన్నిటికీ రీజన్ అనిత్. అండ్ ఐ థింక్ ఇక్కడ లేరనుకుంటా. బట్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అనిత్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. నా ఫస్ట్ మూవీ నుంచి యువన్ శంకర్ రాజా నాతోటి వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి చాలా స్పెషల్. ఎందుకంటే ఇలాంటి మూవీకి యువన్ ఎలా మ్యూజిక్ చేస్తారు అని నేను అనుకున్నాను. అండ్ హీ హాస్ గివెన్ అ బ్యూటిఫుల్ ఆర్ఆర్ అండ్ మ్యూజిక్ సాంగ్స్. థ్యాంక్ యూ యువన్. అండ్ నా కో-స్టార్స్ నేను చైతూ చేసినట్టు చేయబోతున్నాను. ఆది, ఆనంద్, మధు, యూ గర్ల్ అండ్ ఆల్ మై కో-స్టార్స్ అందరికీ ఇది ఒక కొత్త ఒక స్పెషల్ మూవీ ఎక్స్పీరియన్స్లా ఉండబోతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ మై ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని ఇంత పెద్ద మూవీగా మాకు తీసుకొచ్చి ఇవ్వడానికి మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ 31st మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లో చూడండి. ఇప్పుడు మీరు ఎంత మీరు అరుస్తున్నారో అంతకు మించి థియేటర్స్లో అరుస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది డెఫినెట్గా ఒక మాస్ మూవీ. మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి అండ్ రత్నమాల. కానీ అంటే ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళిపోతున్నారు కదా, మీతో పాటు నేను కూడా అంటే ఆ పవర్ని కొంచెం దగ్గర నుంచి చూడాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. ముగ్గురం కలిసి వెళ్దాం. ఎస్, మరి వెళ్తున్నంతసేపు జపించాల్సిన మంత్రం జై బాలయ్య, జై బాలయ్య. ఓకే, సో హీరోయిన్స్ ఫోటో సెషన్ అయ్యేంత లోపల విశ్వక్ గారు, బాలయ్య బాబు సెక్సీ, మీకు ఒక క్వశ్చన్ అడగాలి యాక్చువల్లీ. అరే ఒక్క నిమిషం రా. అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కదా, చిన్నప్పటి నుంచి విశ్వక్కి ఏదైనా గ్యాంగ్ ఉండిందా? నువ్వు ఉప్పల్లో ఉండే గ్యాంగ్ అడుగుతున్నావా, దిల్సుఖ్నగర్లో ఉండే గ్యాంగ్ అడుగుతున్నావా, హిమాయత్నగర్లో ఉండేది అడుగుతున్నావా? అమ్మో, ఏరియాకి ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయడం అని అంటే మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో మీకు ఏదైనా గ్యాంగ్ ఉందా? మా గ్యాంగ్ లీడర్ బాలయ్య బాబు గారు గ్యాంగ్స్టర్. సార్, మీరే ఆయన గ్యాంగ్, మీరే నా గ్యాంగ్ లీడర్ అంటున్నారు. బట్ బాలయ్య బాబు గారికి అసలు ఒక అవకాశం ఇచ్చి మీకంటూ టాలీవుడ్లో ఒక గ్యాంగ్ ఫామ్ చేయాలంటే మీ గ్యాంగ్లో ఎవరెవరు ఉంటారు సార్? విశ్వక్, విశ్వక్, సిద్ధు జొన్నలగడ్డ,
అడవి శేషు అడవి శేష్ ముగ్గురు. ఆహా, మా బాలయ్య గారి గ్యాంగ్ లో టిల్లు, మాస్కా దాస్ అండ్ అడవి శేష్ గారు సూపర్. మరి ఆయన ఒకళ్ళు మంచోళ్ళు ఉండాలి కదా, సోల్జర్ మేజర్ పాప కంట్రోల్ చేయడానికి. ఒకళ్ళు మంచోళ్ళు సర్కస్ లో ఉంటారు కదా రింగ్ మాస్టర్. విశ్వక్ ఏ కేటగిరీలో వస్తారు సార్? సాఫ్ట్ రోల్స్ అన్నీ అయిపోయినాయి, మిగిలిన హార్డ్వేర్ నేనే. ఓకే, ఆయన పక్కన ఉన్నప్పుడు ఆయన డైలాగ్ మీరు చెప్తే మేము అందరం వినాలని అనుకుంటున్నాము. ఆ ఫస్ట్ డైలాగ్ కెన్ వి సీ ఇట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఒకసారి. पता है कानों के बीच में भेजा क्यों रहता है? जब कान भारी पड़ती है तो बात भेजे में घुसती है. ఆ డైలాగ్ మీ నోట పతా హై? వన్స్ మోర్. पता है दो कानों के बीच में भेजा क्यों रहता है? क्यों? जब कान बहरी पड़ती है तब बात भेजा में घुसती है. ఆహా, ఫెంటాస్టిక్. నాకు బెస్ట్ వెనక నుండి మెయిన్ బాలయ్య గారి డైలాగ్ ప్రాంప్ట్ ఇచ్చారు, అంతకంటే ఇంకేం అవసరం లేదు. సెకండ్ డైలాగ్ చూసేద్దాం. సెకండ్ డైలాగ్ ఆన్ ది స్క్రీన్. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అదే దీనికి చెప్పేసా అది, మీకు సమస్య వస్తే దండం పెడతారేమో, మాకు సమస్య వస్తే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. ఫెంటాస్టిక్. థర్డ్ డైలాగ్ ప్లీజ్. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. Come on. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm truth. Yes. Final. Last and final dialogue please. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాచి పారేస్తా కొడక్క. క్లాస్ లో బీప్ అయింది కూడా చెప్పాలా? చెప్పాలి. యాక్షన్. నువ్వు భయపెడితే భయపడడానికి ఓటర్ని అనుకున్నావు అబ్బే, షూటర్ని కాల్చి పాడేస్తా నా కొడక. అదే ఇప్పుడు మీ డైలాగ్ మీరే చెప్తే ఆ డైలాగ్ మా బాలయ్య బాబు గారు నోట వినాలని ఉంది. ఫలక్నామాల 12 బజే తిన్నామా, అది ఈ సినిమా డైలాగ్. ఓకే, ఫలక్నామా దాస్ కాదు సార్, ఇదే సినిమాది. బుజ్జి, నేను ఇలా చదువుకోలేదు, మనకి తెలిసిందల్లా ఒకటే, మన మీద ఎవడన్నా పడితే ఆడి మీద తిరగబడిపోవడమే. కమాన్ సార్, మీరు చెప్తారా ఆ డైలాగ్? నాకు తెలిసింది ఒకటే, బుజ్జి, మన మీద ఎవరైనా పడితే వాళ్ళ మీద పడిపోవడమే. పడిపోవడమే, అదే తిరగబడటమే, పడిపోవడమే. హై ఫై. నీకెందుకు? హై ఫై. కమ్ ఆన్, గివ్ ఇట్ అప్ ఫర్ బాలయ్య బాబు ఎవ్రీబడీ. yes, విశ్వక్ సేన్ గారి గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈరోజు మాస్కా దాస్ అనే పేరు ప్రతి ఇంటా వినిపిస్తుంది. అద్భుతమైన సినిమాలో ఆయన త్రూ వస్తున్నాయనంటే కేవలం ఆయన హార్డ్ వర్క్ అండ్ ఆయన కష్టం. మరి విశ్వక్ సేన్ గారి జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ని కూడా ఇస్తుంది. ఆయన జర్నీ మీ అందరికీ చూపించే టైం వచ్చేసింది. కెన్ వీ హ్యావ్ ది బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ విశ్వక్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? చిన్నగా ఉన్నప్పుడు ఈశ్వర్ సినిమా వచ్చినప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నా. సో స్టేజ్ మీద ఫస్ట్ టైం డాన్స్ చేసిన అప్పుడు. సో మెల్లమెల్ల జనాలు కూడా అంటారు కదా, సేమ్ హీరోలు ఎక్కున్నారా, అది సీరియస్ తీసుకున్నాను. తను ఏదో ఒకటి ప్రూవ్ చేద్దామని, సమాజానికి కాదు తనకి తానే ప్రూవ్ చేసుకుందామని బయలుదేరినటువంటి నటుడు తను ఆనంద పొందాలి. తను కాన్ఫిడెంట్ గా ఉంటేనే మీ అందరినీ ఆనందింప చేయగలుగుతాడనే నమ్మకం తనది.
మన ఇంట్లో నా ఇంజన్ కాన్ పాడుతుంది. మాకే సినిమా మేము రిలీజ్ చేసాము. అప్పుడు ఆ కాన్సెప్ట్ అది నాకు బాగా నచ్చి అప్పుడే అనిపించింది ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని. రెండో సినిమాకి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, బట్ అది ఫలక్నామా దాస్ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లి సక్సెస్ చేశాడు అంటే ఈజ్ ఏ టాలెంటెడ్. కానీ విశ్వక్సేన్ అనే పేరు, హృతిక్ రోషన్ ఆ పేరు తర్వాత అతని అపీరెన్స్ చూస్తే ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉంటాడు మనిషి. ఈ సినిమా మనం ఇంగ్లీష్ లో కాదు, ఆస్ట్రేలియాలో కాదు, రష్యాలో కాదు, ఎందులో డబ్బింగ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ లుక్ ఫేస్ అది. కానీ ఈ రోజు విశ్వక్ మీద ఉన్న అభిప్రాయం ఏ సినిమాలో ఏ రోల్ అయినా సరే ఎరగదీసేస్తారని నమ్మకం నాకుంది. యాజ్ అ వర్సటైల్ పర్ఫార్మర్ హి ఇస్ ద మోస్ట్ డేరింగ్ కిడ్ ఐ ఎవర్ సీన్ హూస్ ఎంటర్డ్ ద మూవీస్ ఇన్ అ లాంగ్ టైమ్. సొంతంగా క్రేజ్ సంపాదించుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు కష్టపడి. దాంట్లో నాకు ఎందుకో చూస్తే విశ్వక్ ఫస్ట్ అనిపిస్తాడు. విశ్వక్ ఒక ఫిలిం రిలీజ్ చేస్తుండే అది ప్రమోషన్ లేకపోయినా పర్లేదు, ఒకడు మనోడు సినిమా చేసిండ్రా పైన పోయి థియేటర్లలో కూర్చొని చూస్తారు. ఆ క్రేజ్ సంపాదించుకున్నాను. మన కూర్చుందాం విత్ ఇష్టమైన యంగ్ హీరోస్ లో ఇతను ఒకడు. ఆ రోజు కళ్ళద్దాలు పెట్టుకున్న దినేష్ ప్రసాద్, ఈ రోజు సన్ గ్లాసెస్ పెట్టుకున్న విశ్వక్ సేన్. సచ్ లవ్లీ టాలెంట్. నాకు తెలిసి ఇండస్ట్రీలో తనకన్నా ఆనెస్ట్ యాక్టర్ ఇంకోటి లేడు మమ్మల్ని. చాలా మంది తప్పించుకోవడానికి చూస్తారు, కానీ ఆయన ముందుండి ఈ మూవీని తానే చూసుకుని నడిపిస్తున్నారంటే వెరీ గ్రేట్ విశ్వక్ జీ. సింగిల్ సిట్టింగ్ లో స్క్రిప్ట్ చదివాడు, నేను ఈ సినిమా చేస్తున్నా, నీకేం కావాలని చెప్పు అన్నాడు, అంతే. దట్స్ ఇట్. హి డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ ఫర్ ద ఫిల్మ్. ఇతనికి సినిమా ఫ్యాన్స్ డెఫినెట్ గా యూత్ రిబెల్ రేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఇతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్. వర్కహాలిక్ మరి వర్కహాలిక్ లో అన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అర్థం కాదు. పెద్ద పొరికి నాలాగే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గల్లీలో ఈ పేరు తెలియనోళ్ళు లేరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్ తో అందరి గుండెల్లో ఫలక్నామా నుంచి రాజమండ్రి వరకు, వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇది నా ఆస్తి, నన్ను ఎవ్వడేం పీకలేని ఆస్తి ఇది, నా దగ్గర నుండి లాక్కోలేని ఆస్తి ఇది అనిపించింది. ఎవరి ఫ్యామిలీలోనైనా నేను సినిమా హీరో అయితా అంటే సడన్ గా షాక్ అవుతారు, బట్ మై మామ్ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఇన్ ద బిగినింగ్. అండ్ దెన్ మై ఫాదర్, ఆమె ఒక హిట్ సినిమా చూస్తే ఫోన్ చేసి నీ సినిమా ఎప్పుడు అని అడుగుతుండే. ఏది నేను ఇంకా ఒక సినిమా కూడా చేయనప్పుడు, షార్ట్ ఫిల్మ్లు చేస్తున్నప్పుడు. సో షీ బిలీవ్డ్ ఇన్ మీ. అమ్మ ఐ లవ్ యూ, నీ కొడుకు ఏం కాదు, ఎవ్వడేం బీగలడు, రాసి పెట్టుకో. ఫస్ట్ ఫలక్నామా దాస్ తీసాం మేము. అప్పుడు విశ్వక్ సేన్ అంటే ఎవరికి తెలీదు. సినిమా రిలీజ్ కాకముందనే స్టార్డమ్ తెచ్చుకున్నాడు అబ్బాయి ఇండస్ట్రీలోని. ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. టైగర్ మనుషులు 3 రకాలరా, ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. రే ఓబో, షికార్ అయిపోయింది, బండి. టైగర్ మాస్కా దాస్ విశ్వక్ సేన్. గివ్ ఇట్ అప్ ఫర్ విశ్వక్ సేన్ ఎవ్రీబడీ. అసలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. గల్లీకి విశ్వక్ అనే పేరు ఈరోజు తెలుసు అని అంటే అది కేవలం మీ కష్టం వల్లే, కేవలం మీ సినిమాల వల్లే. అందుకే మనము మనసులో పెట్టుకున్నాం మన మాస్కా దాస్ని. మరి ఇప్పుడు ముఖ్యమైన విషయం, అసలు ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా వస్తుంది. ప్రొడ్యూసర్ గారు సూర్యదేవర నాగవంశీ గారు. ఈ సినిమా తర్వాత NBK 109 రాబోతుంది. మరి నేను వంశీ గారిని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడే కన్నా ముందు ఇక్కడ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ముందు NBK 109 గ్లిమ్స్ చూసేద్దామా? ఓకే, ప్రెజెంటింగ్ NBK 109 బై సితారా ఎంటర్టైన్మెంట్స్.
డిక్లేర్ చేస్తున్నావా? సింహం నక్కల మీదకి వస్తే వారవదరాల ఫూట్. ఇట్స్ కాల్డ్ హంటింగ్. NBK 109 వెరీ సూన్ మీ అందరి ముందుకి రాబోతుంది. నౌ ఐ రిక్వెస్ట్ సూర్యదేవర నాగవంశి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. గట్టిగా చప్పట్లతో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ వంశీ గారిని స్టేజ్ మీదకి పిలిచే టైం రానే వచ్చేసింది. హార్డీ వెల్కమ్ సార్. గ్లిమ్స్ చూశారు కదా, జూన్ 10వ తారీఖు ఇంకోటి ప్లాన్ చేస్తున్నాం. పూనకాలు వచ్చేస్తాయి. సార్ నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయింది సార్. నాకు రామారావు గారు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే, సితారా ఎంటర్టైన్మెంట్స్ అని బ్యానర్ పడినప్పుడు రామారావు గారు శంఖం ఊతితేనే బ్యానర్ పడుతుంది సార్. నా లైఫ్లో ఆయన అంత ఇంపార్టెంట్. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళలో నాకు ఎప్పుడు ఈ అవకాశం రాలేదు సార్. రామారావు గారి పుట్టినరోజున ఒక ఫంక్షన్ చేసి ఆ ఫంక్షన్కి మిమ్మల్ని పిలవలేదు. విశ్వక్ దయవల్ల అది కుదిరింది సార్. నాకు ఇవాళ చాలా థ్యాంక్స్ సార్. ఇదని చాలామంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్ ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్తున్నారు. అది మాట్లాడినంత బాగా నేను చెప్పలేను. కానీ సినిమా ఇంత పగలు తీస్తుంది, అంత పగలు తీస్తుంది, ఇంత రెవెన్యూ చేస్తుంది, ఆ మాటలు కాదు. కానీ ఇది May 31 తర్వాత విశ్వ కెరియర్లో బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మాట్లాడుకుంటారు విశ్వ గురించి మాత్రం. నట విశ్వరూపం చూపించాడు విశ్వక్ స్క్రీన్ మీద. యాక్టింగ్ విషయంలో మాత్రం అసలు ఇంకా దాంట్లో మీరు అసలు ఒక్క ప్రతి ఫ్రేమ్లో విశ్వక్కేనా అన్నట్టు ఉంటుంది. అలానే మా డైరెక్ట్ కృష్ణ చైతన్య కూడా చాలామంది షాక్ అయ్యేటట్టు తీశాడు సినిమా. ఇది నిజంగానే కృష్ణ చైతన్యనే తీశాడా నాకే అనిపించింది. అంత ఇంపాక్ట్గా, అంత ఇంటెన్స్గా ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో ఇంత ఇంటెన్స్ సినిమా రాలేదు. మా రాధిక ఫస్ట్ టైం డీ గ్లామ్ రోల్ చేసింది. చాలా అందంగా, చాలా క్యూట్ ఉంది. చక్కగా రత్న వైఫ్గా చాలా పద్ధతిగా ఉంది. కాబట్టి రాధికకి రివర్స్గా ఊహించుకురండి. అంజలి గారు ఫస్ట్ టైం మీతో పనిచేస్తామండి. కానీ స్క్రీన్ మీద మీరు కనబడగానే స్క్రీన్ అలా లిటప్ అయిపోయిందండి. ప్రతి చోట మీరు కనబడినప్పుడల్లా అది మాత్రం మీరు స్క్రీన్ తినేశారు అసలు. యువన్ శంకర్ రాజా RR నిన్నే ఫైనల్ చేశాడు. నిన్నే చూసాము చెన్నైలో. ఇరగా తీసేశాడు RR. మీకు ఈ ట్రైలర్లో కనిపించిన RR జస్ట్ 10%. సినిమాలో RR నెక్స్ట్ అసలు ఇరగ తీసేశాడు. ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు తెలుగు స్క్రీన్ మీద అంత మంచిగా RR చేశాడు. సినిమా పెద్ద హిట్ అవుతుంది, ఈ హిట్ అవుతుంది, ఆ హిట్ అవుతుంది అని చెప్పను. కానీ ఒక చాలా మంచి అటెంప్ట్ చేశాము. విశ్వక్ చాలా బాగా యాక్ట్ చేశాడు. చైతన్య చాలా బాగా తీశాడు. చాలా కష్టపడి సంవత్సరం సినిమా తీసాం. బాలయ్య బాబు గారు వచ్చి మమ్మల్ని ఆదరించారు ఈ సినిమాకి. అలానే ప్రేక్షకులు కూడా May 31 ఆదరిస్తారని కోరుకుంటూ జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ. ఎస్, the Bharat Mega Property Expo 2024 is from July 20 to August 25th. Shreyas Media and Radio Naira of USA proudly presents the ultimate platform for all your real estate needs, spanning across 12 cities in the United States. Whether you are looking for your dream home or investment options, we are here to connect with industry experts who can guide you every step of the way. So don't miss out. Mari KLM Fashion Mall presents Godavari, Gangs of Godavari అనే ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఇప్పుడు బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారా? ఇందాక మీకు ఎంతో ఇష్టమైన విశ్వక్ గారి జర్నీని చూడడం జరిగింది. బట్ బాలయ్య బాబు గారి స్పెషల్ వీడియో ఒకటి సిద్ధంగా ఉంది. మరి ఆ వీడియో చూసేద్దాము. చూడండి, ఇటువైపే చూడండి, వచ్చేస్తుంది. జై బాలయ్య. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందిరా లబ్బిడి కొరక. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం.
నాయలా నేనంతే కష్టి తీరకపోతే శవాన్ని లేపి మళ్ళీ చంపేస్తా. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చేస్తావు రాదు. मेरा नाम टेढ़ा टेढ़ा सिंह దిమాగ్ తోడా చాలా తేడా. నేను చేసే పనికి క్వశ్చన్ మాకుండదు, ఫుల్ స్టాప్ తప్ప. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను. ఒంటి చేత ఊచకోట కోస్తా నా కొడక. ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో గురితే బ్రేక్ లేని బుల్డోజర్ని తొక్కిపారు గొప్పతా. లెఫ్ట్ రైట్ టాప్ బాటమా ఎటు నుంచి రేకు పెట్టుకోకినా కొడక ఇంచి బాడీ దొరకదు. కళ్ళల్లో పవర్ అంటే ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్బు దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. ఇది మన సౌండ్. ఎట్లుంది శుక్లాజీ? అబ్సల్యూట్లీ కేసీపీడి బాబు. నీ కంటి సూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. ఎట్లా పాడినరా? బాగా పాడారు సార్, బాగా పాడారు. ఎట్లున్నా పాడతా బ్రో, ఐ డోంట్ కేర్. అది మన బాలయ్య బాబు అంటే. సార్ వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్, శ్రేయస్ మీడియా వారి తరపు నుంచి ఈ ఈవెంట్ని ఇంత సూపర్ హిట్ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చినందుకు మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. ఎస్, మరి ఎన్టీఆర్ అది ఒక పేరు కాదు, దట్స్ అ బ్రాండ్. అండ్ ముఖ్యంగా ప్రతి తెలుగువాడు గర్వపడే నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్గా ఒక ఏవి సిద్ధంగా ఉంది. ఆ ఏవి చూశాక అందరూ ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. కెన్ వీ హ్యావ్ ద ఏవి ప్లీజ్? తెలుగువారి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన యుగ పురుషుడు ఎన్టీఆర్. ఈ 3 అక్షరాల పదం వింటే ప్రతి తెలుగు హృదయంలో తెలియని భావోద్వేగం ఉప్పొంగుతుంది. పురాణ పురుషుల పాత్రల్లో దైవత్వం, సౌజన్యం, రాజసం, పరాక్రమం వీటన్నింటినీ కనబరిచిన ఎన్టీఆర్ వెండితెర ఇలవేల్పు. ఎన్టీఆర్ రాజకీయ సంచలనాలు నేటి తరానికి స్ఫూర్తి పాఠాలు. ఇక రాజకీయాల్లో అయితే 90 ఏళ్ల రాజకీయ కురువృద్ధుల నుండి 30 ఏళ్ల యువనేత వరకు పలవరించే మాట అన్నగారు. అన్ని తరాలకు ఆయన అన్నగారే. ఎవరైనా తమ జీవితంలో ఏదో ఒక రంగంలో మాత్రమే విజయాలు సాధిస్తారు. కానీ మన ఎన్టీఆర్ 33 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో రికార్డులు సృష్టించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా కీర్తించబడ్డారు. తనను ఆదరించిన, అభిమానించిన తెలుగు ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకోవడానికి 6 వయసులో రాజకీయాల్లోకి వచ్చి అనితర సాధ్యమైన విజయాలు అందుకున్నారు. బడుగులకు రాజ్యాధికారం ఇచ్చారు, మహిళలకు హక్కులు పంచారు, పేదలకు సంక్షేమం అందించారు. తెలుగువారు ఉన్నంత కాలం, తెలుగువారి చరిత్ర చెప్పుకున్నంత కాలం తన గురించి చెప్పుకునేలా తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న శక పురుషుడు ఎన్టీఆర్. ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ తెలుగువారికి మరుపురాని, మరచిపోలేని మహానటుడు, మహామనిషి ఎన్టీఆర్. శ్రీ నందమూరి తారక రామారావు గారికి 100,000,000 వందనాలతో శుభాభినందనలు. ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా
అన్నగారి జయంతి జోహార్ ఎన్టీఆర్. ఎస్, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను ఈ స్టేజ్ పైకి ఒకే ఒక మాస్కా దాస్ని పిలుస్తాను, ఎందుకంటే ఆయన గ్యాంగ్ని ఆయనే పిలుస్తారు కాబట్టి. ఇన్వైటింగ్ our మాస్కా దాస్, our రత్న, ది వన్ అండ్ ఓన్లీ విశ్వక్ సేన్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అంటే నా చెక్ నాకు ఇచ్చారు, బట్ గ్యాంగ్ అని ఉంది కదా, గ్యాంగ్ లీడరే గ్యాంగ్ అందరిని పిలిస్తే బాగుంటుంది. మీరు ఏ సీక్వెన్స్లో పిలుస్తారో చూడాలని అందరు వెయిటింగ్ కూడా. ముందుగా నమస్తే అందరికి. వస్తున్నా ఒకసారి మా వాళ్ళందరినీ పిలిచి. ముందుగా ద రీజన్ ఐఎమ్ స్టాండింగ్ హియర్, చేతు ఏడును దా, భాను మాస్టర్, యష్ మాస్టర్, ఆది, మన గ్యాంగ్, మధు, ఆనందరాజ్ గారు, మా బాయ్స్ అందరు, నా గ్యాంగ్ అంతా, గగన్ అండ్ గ్యాంగ్, అది నెక్స్ట్ వస్తున్నాము ఇంకొక గగన్ అండ్ గ్యాంగ్, అండ్ నా రత్నమాల, నా బుజ్జి సుష్మిత ఎవరు అన్నది మీకు తెలుస్తుంది సినిమాకి వచ్చినాక. అండ్ మా గ్యాంగ్కి భార్యల్, వైఫ్స్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అందరు గ్లామర్గా ఉన్నారు, పెద్ద మసి మూసుకొని ఉంటుండే మేము సెట్ల మీద రోజు. మయాంక్ కమాన్, గాంధీ గారు రావాలి, మా ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు, అండ్ మా డిఓపి అనిత్ గారు. అనిత్ గారు రాలేదా? ఓకే ఓకే, అనిత్ గారు రాలేదు, మా డిఓపి అనిత్ గారు. అండ్ వంశన్న యాక్చువల్లీ వస్తాడో రాడదో నాకు తెలియదు. శ్రీముఖి సైలెంట్ నాకు చెప్పేసింది పని. అంటే మీ గ్యాంగ్ పిలిస్తే బాగుంటుందని. అందరూ వచ్చేసినట్టేనా? నేను వాళ్ళని మర్చిపోతే నాకే పడతాయి. ఆదిత్య మ్యూజిక్ ఓనర్ ని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది. ఆదిత్య మ్యూజిక్ నుండి ఎవరు వచ్చారు? నిరంజన్ గారు వచ్చారా? ఎవరు వచ్చారు? ఓకే, ఇప్పుడు ఎలా పిలుస్తారు బాలయ్య బాబు గారిని స్టేజ్ మీదకి మీరు? నేను మాట్లాడుతుంటా ఇక్కడ నుండి, బాలయ్య బాబు గారు వింటారు, మాట్లాడటం అయిపోయిన తర్వాత పిలుస్తా. నాకు నిల్చోబెట్టడం ఇష్టం లేదు అంతసేపు. డన్. ఇంతసేపు అంజలి కో ప్రొడ్యూసర్ వెంకట్ గారు, గోపి గారు, గోపీచంద్ గారు, ఇంతసేపు అంజలి కూర్చుంది పక్కన, నాకు చెవుడు వచ్చేసింది. అంజలి నీ వల్ల చెవులు వినిపిస్తలేవంటే ఇప్పుడు, నీ వల్ల చెవులు వినిపిస్తలేవంటే ఇప్పుడు. పక్కన కూర్చొని చెవులంతా ఖరాబ్ చేసినావంట. నేను అసలు మైక్ లో కూడా మాట్లాడలేదు, పక్కన మామూలుగా మాట్లాడు. ఇగ్నోర్ చేస్తున్నా. షూరా? యా, నేను మాట్లాడేసిన తర్వాత పిలుస్తా. ఓకే డన్. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను సేపు నిల్చోబెట్టడం మర్యాద కాదు, ఓకే కూర్చొని వింటారు. yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే, జై బాలయ్య అండ్ జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సారీ నేను మర్చిపోయాను, ఇద్దరు ఇంపార్టెంట్ పీపుల్, మా వెంకట్ గారు, గోపి గారు, మా కో ప్రొడ్యూసర్స్, నాతో పాటే షూటింగ్లో రోజు ఉండి మొత్తం మాకు కావాల్సినవన్నీ చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సారీ, నేను కూడా ఇందాక మర్చిపోయాను. మా ఎడిటర్ నవీన్ నూలి, చైతు సంవత్సరం కష్టపడితే చైతుతో పాటు ఒక 6 నెలలు నిద్ర లేకుండా కష్టపడి లాస్ట్ 1 వీక్ నేను చేసిన నిద్ర తిండి లేకుండా ఇద్దరు మెడ్రాస్లో పడేడుస్తున్నారు. నవీన్ చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఏదైనా సగం క్రెడిట్ మాత్రం నీదే. అరే ఇప్పుడైతే పక్క మాట్లాడతారా? సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ అందరికి ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగింది. అంటే నేను జనరల్గా అంత ఈజీగా ఏడవను అనమాట, నాకు ఏడుపు రాదు అంత ఈజీగా. అంటే ముందే ఏడుస్తుండే కానీ ఇంకా పెరుగుతుంటే కొంచెం ఎద్దులాగా పెరుగుతున్నప్పుడు కొంచెం గట్టిగా అవుతుంటాం కదా. సో నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుండి కింద పడిపోయినా, మోకాల మీద, రోడ్డు మీద డైరెక్ట్. సో ఆల్మోస్ట్ మోకాలు చిప్ప పగిలిపోయింది. 2 సంవత్సరాలు బెడ్ రీడ్ అని అనుకున్నాం.
వెంటనే హాస్పిటల్కి వెళ్ళడము, స్కాన్ తీయడము, దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. ఆ గంగానమ్మ తల్లి ఉండే నాతో. అండ్ ఇంతమంది బ్లెస్సింగ్ అండ్ లవ్ అనుకుంటా. నిజంగా ఐ వాజ్ షాక్డ్, ఏం జరగలేదు మోకాలకి అని చెప్పి. ఆ టైంలో చాలామంది నాకు ఏమైంది అని చెప్పి టెన్షన్ పడ్డారు. అంటే బాలయ్య గారు కాల్ చేసి ఒక 15 minutes నాకు దెబ్బ తగిలిందని బాధపడితే నాకు నిజంగా నేను ఆ టైంలో ఫోన్లో కనిపించదు అండ్ నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ ఐ వాజ్ రియలీ క్రయింగ్. బాలయ్య గారి వాయిస్లో ఎప్పుడు ఒక లౌడ్నెస్ ఉంటుంది కదా. నేను పడ్డా అని చెప్పి కాల్ చేసి హీ వాజ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ మీ. ఐఎమ్ వరీడ్ అమ్మా నీకోసం అని చెప్పి. సార్ మీకు తెలియదు సార్, నా కళ్ళల్లో నీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగినాయి ఆ రోజు. లవ్ యూ సో మచ్ సార్. నా అంత కన్సర్న్ చూపించిన వాళ్ళు ఫ్యామిలీ తర్వాత చాలా తక్కువ మంది సార్ లైఫ్లో. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అండ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. నాకు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. బట్ టుడేస్ ఒకేషన్ 101 జయంతి ఆఫ్ ఎన్టీఆర్ గారు. జోహార్ ఎన్టీఆర్, తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి ఫస్ట్ పోస్టర్ మేము ఫస్ట్ డే షూట్ గోడ మీద పెయింటింగ్తో ఎన్టీఆర్ గారి పాత ఫోటో ఉంటుంది, తెలుగోడి ఆత్మగౌరవం అని. అది పెట్టే మా షూటింగ్ స్టార్ట్ చేసినాం సార్. అండ్ అపారెంట్లీ ఎగ్జాక్ట్లీ అదే రోజు ఈ ఈవెంట్ జరుగుతుంది. అండ్ రిలీజ్ డేట్ కూడా నిన్న నైట్ ఐ వాజ్ రీకాలింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ 5 years. సరిగ్గా 5 సంవత్సరాల కింద మార్చ్ 31వ తేదీ రోజే ఫలక్నామా దాస్ రిలీజ్ అయింది. నేను ఇక్కడ నిల్చున్నా, నా 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయన్నా. నాకు ఏం జరిగిందన్నా అదంతా ఫలక్నామా దాస్ అనే ఒక సినిమా నేను రిస్క్ తీసుకొని, మా ఫాదర్ రిస్క్ తీసుకొని, నా ఫ్రెండ్స్ రిస్క్ తీసుకొని ఆ సినిమా తీసినందుకే అండ్ ఆ సినిమాని ఆదరించిన మీ వల్లనే. అర్థం కాకుండా 5 సంవత్సరాలు అయిపోయింది. అండ్ 5 సంవత్సరాలలో బిగినింగ్లో నువ్వు ఈ యాటిట్యూడ్తో పైకి రావు, నువ్వు ఇంత పొగరుతో ఉంటే నిన్ను తీసేస్తారు, తొక్కేస్తారు, పంపించేస్తారు, నిన్ను అవాయిడ్ చేస్తారు, అది ఇది అని 1000 మాట్లాడారు. ఏ రోజు నా క్యారెక్టర్ చంపుకోలేదు. ఎందుకంటే మనతో ప్రాబ్లం ఉన్న వాళ్ళకంటే మనకి ఏదైతే తగ్గించుకోమన్నారో అది నచ్చే మీరందరూ నాకు ఫ్యాన్స్ అయ్యారు అండ్ మీ అందరు నాతో ఉన్నారు. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి నోరు నొప్పి లేచి చెప్పడం లైట్ తీసుకురు. ఎందుకంటే మనం ఎట్లున్నా మనతో బతకాలని డిసైడ్ అయిపోయారు. సో ఎగ్జాక్ట్లీ రా. సో ఈ 5 సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఫ్యాన్స్కి. చాలాసార్లు చాలా రకరకాల సిచ్యువేషన్స్ వచ్చినాయి లైఫ్లో, టఫెస్ట్ టైమ్స్. సడన్గా ఏదో జరిగిపోవడం అట్లాంటివి జరిగినప్పుడు మాత్రం నాతో పక్కాగా నిల్చొని మనతో ఉన్న వాళ్ళకి మొత్తం బ్యాండ్ వాయించిన వాళ్ళు మీరే. మీ వల్లనే నిల్చోగలిగిన ఇక్కడ. 5 సంవత్సరాలు అయిపోయింది. అండ్ ఇప్పుడు చెప్తున్నా, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఫైరే, కాల్చి పడేస్తా మొత్తం. అండ్ సేమ్ మా డైరెక్టర్ గురించి మా ఇద్దరు పొగుడుకోవడం ఇష్టం ఉండదు ఒకరినొకరికి, కానీ నన్ను ఎట్లు ఊహించుకుంటూ రత్నాలు లెక్క తెలియదు, కానీ ఇట్ వాజ్ మై డ్రీమ్ రోల్. ఏదో చెయ్యాలని ఉంది, లుంగి కట్టుకోవాలి, కత్తి కట్టుకోవాలి, ఏదో చెయ్యాలని ఉండే. బట్ కథ దొరకలేదు. రకరకాల కథలు వింటుండే. ఈ మనిషి వచ్చి చెప్పంగానే దొరికేసింది. వెంటనే వంశీ నాకు ఫోన్ చేసి, నువ్వు నేను ఎతుకుతున్న కత్తి దొరికేసింది, అది దింపుదామని చెప్పి తయారు చేసిన కత్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో డెఫినెట్లీ కమర్షియల్ సినిమా విత్ వెరీ న్యూ అప్రోచ్. అండ్ బాలయ్య గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఫోన్ చేసి, ఇట్స్ అన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని చెప్పారు. సో ఇదే ఆ న్యూ బాటిల్. అండ్ వంశన్న థ్యాంక్ యూ సో మచ్. మన ఇద్దరం ఒక 2-3 సినిమాలు చేద్దాం అనుకొని పేషెంట్గా మళ్ళీ లాస్ట్కి ఫైనల్లీ దొరికినప్పుడు దిగినాం. మా ఇద్దరికి తెలుసు ఏదో చేయాలని. ఎగ్జైట్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జైట్మెంట్ తగ్గిపోగానే ఆపేసినుండే ముందు 2 సినిమాలు. బట్ వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. నేను పనిచేసిన 9 సినిమాలు అన్ని బ్యానర్లలో బెస్ట్ బ్యానర్ అన్న. అండ్ హీఈస్ మై బెస్ట్ ప్రొడ్యూసర్ అమాంగ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్. డెఫినెట్లీ మళ్ళీ ఇంత కంఫర్ట్ దొరుకుతుంది అని డౌట్ వచ్చే అంత కంఫర్ట్ ఉంటుంది. అండ్ మా కో ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు, గోపి గారు కూడా
దే హ్యావ్ బిన్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ డే వన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, భరించినందుకు నన్ను చేతుని మేము చేసే హంగామని. అండ్ మా యాక్టర్స్ ఆనంద్ గారు, మధు గారు, దీస్ ఆర్ మీరు ఒకసారి వచ్చేస్తారా మా గ్యాంగ్? మూర్తి, సినిమాలో చాలా గ్యాంగులు ఉన్నాయి, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన గ్యాంగ్ ఇది. రకరకాలుగా ఉంటుంది మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరూ ఇట్ వాజ్ అ రియలీ ఎమోషనల్ జర్నీ. నేను ఈ సినిమా అయిపోయింది అని మొన్న రియలైజ్ అయ్యి, రత్నగాడికి ఇక్కడ చౌకం ఉంటుంది, మొన్న ఎమోషనల్గా సినిమా అయిపోతుందని చెప్పి నాకు కుట్టించుకోవడం అంటే భయం. బేసికల్ ఇక్కడ బొక్క ఉంటుంది, బోన్ ఉంటుంది, వెళ్ళి కుట్టించేసుకున్నా వాడు గుర్తుగా. సో ఇక అమ్మాయి నాకు రత్న అనేటువంటి నా జీవితంలో ఉండిపోవాలని చెప్పి వెళ్ళి కుట్టించేసుకున్నా. సో మీకు అర్థమై ఉండాలి. సో హంటింగ్ 31st మార్నింగ్. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా మంచి సినిమా తీసాం, చాలా నిజాయితీగా పనిచేసినాం సినిమాకి. డెఫినెట్లీ May 31st థియేటర్కి ఫ్యామిలీ మొత్తంతో రావచ్చు. మీరు చూసుకుంటే సెన్సార్ కూడా U/A సర్టిఫికేట్ వచ్చింది. సో వైలెన్స్ ఫర్ ఎ రీజన్, ఇట్స్ నాట్ ఏదో జస్ట్ ఫర్ ద సేక్ వైలెన్స్ ఉండదు, వైలెన్స్ ఫర్ ఎ రీజన్. బట్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. రత్న అనేటోడు ఏడిపిస్తాడు, నవ్విపిస్తాడు, తిట్టిపించుకుంటాడు మీతో, కానీ లాస్ట్కి మీతో పాటు ఇంటికి వస్తాడు. సినిమా మీకు చూసిన 2-3 డేస్ కూడా మీకు రీకాల్ వాల్యూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఏదో మర్చిపోయి ఉంటా, పక్కా దొబ్బింది ఏదో, కానీ అదే 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 వస్తున్నా ఏదో యువన్ శంకర్ రాజా గారు, యువన్ శంకర్ రాజా సార్, ఐ హ్యావ్ గ్రోన్ అప్ యాజ్ హిస్ ఫ్యాన్. అండ్ ఫైనల్లీ వెన్ ఐ గాట్ దిస్ ఫిల్మ్ విత్ హిమ్, చుట్టంలో సాంగ్కి అర్థమైపోయింది. బేసిక్గా నాకు ఒక ఆనవాయితీ ఉంది, మన సినిమాలో పాటలు ఇరగకూడదు 1-2. సో అది రికార్డ్ కంటిన్యూ అవుతుండే. యువన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు నేను కూడా మిమ్మల్ని స్కోర్ గురించి కావచ్చు, దేని గురించి కావచ్చు, కొంచెం నా దిక్కు నుండి కూడా కొంచెం ప్రెజర్ చేసి ఇబ్బంది పెట్టుంటా. బట్ థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ సచ్ అ లవ్లీ హ్యూమన్ బీయింగ్. వెయిటింగ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అండ్ మా ఇద్దరు గుమ్మలు ఒకసారి ఇక్కడికి వస్తారా? సో నేను ఫస్ట్ సెకండ్ కాకుండా ఇద్దరి గురించి కలిపి మాట్లాడతా. బేసికల్లీ సీనియర్స్ ఫస్ట్ కదా, సీనియర్స్తో స్టార్ట్ చేద్దాం. నాకంటే బాలయ్య గారి కంటే సీనియర్ నువ్వు, అంతే కదా సార్? అప్పుడెప్పుడు సో ఫస్ట్ సీనియర్తో స్టార్ట్ చేద్దాము. చేతు నాకు కథ చెప్పాగానే ఐ వాంటెడ్ హర్ టు డూ ద రోల్. టక్కుమని చెప్పేసి నా చేతుకి 2 seconds కూడా గ్యాప్ తీసుకోకుండా ఈ క్యారెక్టర్ అంజలి చేయాలని. తమిళ్లో 20 అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, కార్తిక్ సుబ్బరాజుది. దాంట్లో షీ హ్యావ్ గివెన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అన్నట్టు. అప్పటి నుండి నాకు ఉండిపోతుంది కదా, ఇట్లాంటి యాక్టర్తో పనిచేయాలి, మజా వస్తుంది అని. సో వెన్ చేతు నరేటెడ్ మీ దిస్ స్టోరీ, ఇమ్మీడియట్లీ ఐ టోల్డ్ అంజలి ఇస్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి, నువ్వు తప్ప ఎవరు న్యాయం చేయకపోతుండే ఈ రోల్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ రాధిక నా బుజ్జి. డెఫినెట్లీ మీరు రాధికాని మర్చిపోతారు, బుజ్జిగా గుర్తుపెట్టుకుంటారు. నేహా, నువ్వు తర్వాత ఎన్ని సినిమాలన్నా చేయొచ్చు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ బీ యువర్. ఇన్ని రోజులు నేను రాధిక అంటారు, కానీ దిస్ విల్ బీ దట్ ఫిల్మ్. రమ్యకృష్ణ గారికి భాషలో నీలాంబరి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా గుర్తుండిపోయిందో, అట్లా కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో దిస్ ఫిల్మ్ విల్ బీ లైక్, నువ్వు ఎన్నన్నా సినిమాలు చేయొచ్చు, కానీ దిస్ విల్ బీ యువర్ ఫిల్మ్, దిస్ విల్ బీ యువర్ బెంచ్ మార్క్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పేషెంట్ విత్ మీ. మనం జర ఫుల్ ఫాస్ట్గా ఉరుకుతుంటాం, మనతో పాటు పరిగెత్తకపోతే కొంచెం ఐబత్ చేస్తుంటాం అందరినీ. సో నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి. లేదులే, ఇక్కడ నేను భరియాలి, ఇది రివర్స్, ఇక్కడనేమో నన్ను భరియాలి. నన్ను భరించినందుకు థ్యాంక్స్ అంటే నీ విషయంలో మేము భరియాలి, నా విషయంలో ఆమె భరియాలని చెప్తున్నా. అంటే నేనే ఫాస్ట్ అంటే ఇంకా ఫాస్ట్ కదా నువ్వు, అట్లా చెప్తున్నా. సో అయిపోయింది. 31st థియేటర్కి రండి. బుజ్జి, నేను ఇలా చదువుకోలేదు బుజ్జి, మనకి తెలిసిందల్లా ఒకటే,
మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద తిరగబడిపోవడమే. మే 31 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చరిత్రలో మిగిలిపోవాలంతే. సీ ఆల్. మర్చిపోయారు. ఇప్పుడు మా బ్రో బాలయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ అండి. హార్డీ వెల్కమ్ ఆర్ బాలయ్య బాబు గారికి. జోహార్ ఎన్టీఆర్. ఎస్, వంశీ గారిని బొకే ఇచ్చి స్వాగతం పలకవలసిందిగా కోరుకున్నాము బాలయ్య బాబు గారికి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు. సో వంశీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, బొకే ఇచ్చి స్వాగతం పలకాల్సిందిగా కోరుకున్నాము బాలయ్య బాబు గారిని. అండ్ అలాగే వేగశ్రీ గోల్డెన్ డైమండ్స్ ఎండి మణిదీప్ గారిని కూడా బాలయ్య బాబు గారికి వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుకున్నాము. అండ్ అలాగే వేగశ్రీ గోల్డెన్ డైమండ్ ఎండి మణిదీప్ గారిని కూడా వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుకున్నాము. బాలయ్య బాబు గారికి అండ్ వేగశ్రీ గోల్డెన్ డైమండ్స్కి చక్కటి అనుబంధం ఉంది. ఎస్, బాలయ్య బాబు గారు మాట్లాడే కన్నా ముందు ఒక్క ఫోటో అందరూ కోరుకున్నారు, టీం అందరి పిక్చర్. విశ్వ గారిని, హీరోయిన్స్ని అందరూ కలిసి ఒక పిక్చర్, బిగ్ టికెట్ పిక్చర్.
ఎస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బిగ్ టికెట్ని ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాము బాలయ్య బాబు గారికి. సార్, ఫస్ట్ టికెట్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీ చేతులకే ఇవ్వడం జరుగుతుంది. సార్, ఫస్ట్ టికెట్ కదా, ఎంతకి కొంటారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టికెట్? మీరే కొంటే ఎంత కొంటారు అని అడగమంటున్నారు. ధైర్యం చేశారు. నాకు లెక్కలు తెలియదు. ఈ లెక్కలన్నీ ప్రొడ్యూసర్ గారికి నమస్కారం. ఓ మై గాడ్, అందరికీ నమస్కారం. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన 101వ ఈ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమం సీతారాం ఎంటర్టైన్మెంట్స్, అలాగే శ్రీకర్ స్టూడియోస్, దాని తర్వాత 14 ఫార్చ్యూన్ 4 సినిమాస్, బాగుంటుంది, కన్ఫ్యూజన్ పెట్టారా? ఇది ఎవరినైనా మనం అన్స్టాపబుల్లో పిలిచి అడగాలి ఈ క్వశ్చన్. ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరిలని? ఈ 3 పేర్లు చెప్పినోడికి మనం ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. నేను మరి ఈ 3 పేర్లు చెప్పే వరకు టెన్షనే నాకు కూడా. ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాలని అంతే టెన్షన్ నాకు. అదే కాపాడుతుంది అనుకుంటా. అంటే ప్యాషన్ సినిమా అంటే. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మాత మా వంశీ గారికి, నాకు వంశీ గారికి, అలాగే ఎవరు మన సాయి సౌజన్య గారికి, అందరికి కూడా నన్ను అంటే ఈరోజు విశేషం, అందుకే నేను ఎవరికి ఏం చెప్పుకోకర్లేదు. ఏంటంటే నాన్నగారి 101వ ఈ యొక్క జయంతి సందర్భంగా జరుగుతుంది కాబట్టి ఇది ఒక పండగ. అటు మనకి సంక్రాంతి, లేకపోతే ఈ వేరే ఉగాది ఎలాగో అలాగే ఒక మే 28 ప్రతి సంవత్సరం అందరూ అంటే అన్నిటికీ అతీతంగా జరుపుకునే పండగ రామారావు గారి యొక్క ఈ జయంతి. అటువంటి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ముందుగా నేను చెప్పుకోవాల్సింది మా సోదరుడు విశ్వక్సేన్ గురించి. ఎక్కడున్నావా ఏట్రా విశ్వక్సేన్? ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఎవరన్నా మమ్మల్ని కవలలే అంటారు బయట చూస్తే. ఒక తల్లి పేగులు పంచుకు పుట్టకపోయినా పైగా మంచి ఎరుపు చొక్క, ఇవాళ మంగళవారం, మంచి కుచుడికి ఇష్టమైన రంగు, నువ్వేమో అమ్మవారికి అంటావు, అమ్మవారికి కూడా మంచి రంగు. సరే, అటువంటిది చాలా కొంతమందిని నేను చాలా సన్నిహితంగా ఉంటాను ఇండస్ట్రీలో. ఒకటేమో సన్నిహితం ఉంటే అదే మాకు టైం దొరకదు. అతను ఎప్పుడు వర్కహాలిక్, ఎప్పుడు వార్ ఫుట్టింగ్లో ఉంటాడన్నమాట మనిషి. అంటే నాతో పోటీ పడుతుంటాడు వయసులో. అయినా నేను చిన్నవాడిని అతనికంటే. నా అన్న అటువంటిది. మరి తన ఒక ప్యాషను, సినిమా అంటే ఒక ప్యాషను. చూసాం జర్నీ అతనిది. మొదటి సినిమా నుంచి కూడా ఒక్కొక్క సినిమాకి నేను అదే ప్రయత్నిస్తుంటాను. అదే మా ఇద్దరిలో ఉన్న ఎక్కువ స్వారూప్యం. అంటే ఏదో కొత్తదనం ఇవ్వాలి అని మనం మొదటి సినిమా నుంచి కూడా జర్నీ చూసాం. సినిమాకి తేడా, సినిమా పాత్రకి, అలాగే వెనకాల నేపథ్యాలకి తేడా. సో అది నాకు ఒకటి నచ్చింది అతనిలో. ఉడుకు రక్తం, ఆ దూకుడుతనం, అది ఏదైతే నాలో ఉందో. అలాగే
సరే, మిగతా ఈ సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంది. అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంది. అంటే నాకు తెలియదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది అంటే అందరూ కూడా అలాగే ఉండాలి ప్రతి సినిమా కూడా. ఇప్పుడు గుప్పిడిప్పితే ఏముంది, ఏమి లేదు. ఆ ఎగ్జైట్మెంట్ సినిమా విడుదలయ్యి మనం మొదటి రోజు థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు సినిమా మనం పొందే ఆ యొక్క ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది సినిమా టైటిల్లో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. ఎందుకంటే నేను చాలా సినిమాలు నేను చేసిన సినిమాలు అక్కడ అటు ఉభయ గోదావరి జిల్లాలో, అంటే గోదావరి అటు ఉంటుంది ఇటు ఉంటుంది. అప్పుడు మేము పూడిపల్లి పోయేవాళ్ళం. ఇటు వెళ్తేనేమో వెస్ట్ గోదావరి నుంచి అటేది కొవ్వూరు దొమ్మేరు, అటు నుంచి మన పోలవరంకి వెళ్ళే దారిలో అక్కడ లాంచ్ ఎక్కి వెళ్ళేవాళ్ళం, లేకపోతే ఇటు పేపర్ మిల్ మీదుగా అటు వెళ్ళేవాళ్ళం. ఇది మన సీతానగరం, జగన్నాథపురం, లేకపోతే అట వంగలపూడి, పురుషోత్తపట్నం అటు వెళ్ళేవాళ్ళం. మరి ఇదేంటో ఈ సినిమా చూడటానికి బ్రహ్మాండంగా ఉంది. సినిమాల్లో గోదావరి అందాలతో పాటు మరి చూడటానికి ఎంతో ఎమోషనల్గా మంచి కిక్ ఇచ్చే సినిమాలా ఉంది. డెఫినెట్గా బాగుంటుంది సినిమా. ఎందుకంటే ఇద్దరు కలయిక, ఒకటేమో నిర్మాత, అలాగే మా సోదరుడు విశ్వక్సేన్. కొత్తదనం ఇప్పుడు ఇవ్వాలి, అది మా నాన్న దగ్గర నుంచి నేను కూడా నేర్చుకుంది. ఎప్పుడు మనం ముందే ఇవ్వాలి, ఎప్పుడు మనం ఇస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు, అది కనిపిస్తుంది. అలాగే మా దర్శకుడు కృష్ణ చైతన్య, బాబా దీర్ఘాష్మణం, ఈయన నేను బాలకృష్ణుడిని, ఈయన కృష్ణ చైతన్య, అది తేడా. జుట్టు వేసింది. ఇంతకుముందు అయితే రౌడీ ఫెలో మా నారా రోహిత్తో, దాని తర్వాత చలమోహన్ రంగా నితిన్తో 2 సినిమాలు డైరెక్ట్ చేశారు. మంచి శుశ్రూషం ఎవరు మన త్రివిక్రమన్ గారి దగ్గర. సో డెఫినెట్గా 2 సినిమాలు బాగా ఆదరించారు. ఈ సినిమా తప్పకుండా ఆదరిస్తారు, హిట్ అవుతుంది ఈ సినిమా. అలాగే ఇక మా ఇద్దరు గుమ్మలు ఉన్నారు ఇక్కడ, నారి నారి నడుము మురారి. ఇటు రామ్మ, आप इधर बताओ, రా. ఈవిడేమో కత్తి, ఈవిడేమో ఖతర్నాక్. కత్తి అంటే తెలిసిపోతుంది, కత్తితో పొడి చేస్తుంది డైరెక్ట్గా. పాపం వెన్నుపోట్లు తెలియవు. ఈవిడ ఖతర్నాక్ అంటే మనకు తెలియదు, పొడుస్తే పొడవదా అని. నిన్న చూడండి, అదేది కత్తులతో కాదు కంటి చుప్పుతో చంపేస్తాను నేను, ఆ టైపు. అంటే ఖాతిల్ नहीं दिलदार भी है, కత్తిని చూసి ఏ షాఖే గుల్ भी है, తల్వార్ भी है. ఎక్కడ మన ఈయన లోకంలో ఈయన ఉన్నాడు. నెక్స్ట్ పిక్చర్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏ ఖాతిల్ नहीं दिलदार भी है, కత్తిని చూపించి ఏ షాఖే గుల్ भी है, తల్వార్ भी, ఆ టైప్. అంటే క్రిమినల్లే కాదు, ఖాతిల్ नहीं दिलदार भी है, కొంచెం మనసు వెన్నలాంటిది పాపం. నా టైపే. నాకంటే ముందు మీరే చూసిరు సార్ ఆ మనసు. ఏ షాఖే గుల్ भी है అంటే ఒక పుష్ప గుచ్చంలా కనిపిస్తుంటుంది, లేకిన్ దిల్దా కానీ మర్చిపోద్ది కత్తని, ఆ టైప్. సో మంచి అనుభవం ఈ అమ్మాయితో మన సినిమా డిక్టేటర్ యాక్ట్ చేయడం. ఎందుకంటే ఇద్దరం ఒకే టైపు, ఎమోషను మాలో ఉన్న ఆవేశం అయితే ఏమి, బబ్లింగ్నెస్ అయితేనేమి, రెండు కూడా మ్యాచింగ్. నేను అంటే బ్యాషన్లోకి వెళ్తే భయపడ్డు కదా, ఇప్పుడు బ్యాషన్లో లేను కాబట్టి. సరే, అలాగే అమ్మాయి కూడా నేహా శెట్టి, డీజే టిల్లు, మొదటి భాగంలో డీజే టిల్లునే అతని చేత వణికించి చెమటలు పట్టించిన పాత్ర చేసి మరి అందరి మనసులో సుస్థిరంగా స్థానాన్ని సంపాదించుకుంది. సో వాళ్ళిద్దరు పాత్ర గురించి చెప్పాడు ఆయన, విశ్వక్సేన్ గారు అలాగే డైరెక్టర్ గారు చెప్పారు. ఎందుకంటే నాకు సినిమా గురించి తెలీదు. చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ యొక్క సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను. ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను. చప్పట్లు కొట్టు అందరినల్లా. సరే, ఈయనేమో ఎవరు బ్యాకింగ్ లేదన్నారు, ఎవరో ఇందాక. ఎందుకు లేరు? నేను కాదు, వాళ్ళ అమ్మ నాన్నగారు ఉన్నారు.
వాళ్ళ నాన్నగారికి చెప్పక్కర్లా జెమాలజిస్టు, జాతకాలు, వాస్తులు, బ్యాకింగ్ ఉంది కదా, కరాటే. ఇంత బ్యాకింగ్ పెట్టుకుని అసలు బ్యాకింగ్ లేదని పబ్లిసిటీ చేయిస్తామండి అందరి చేత, సింపతి కోసమా? మీ నాన్న నాకు చెప్తుంటారు, మా అక్క గారి దగ్గరే జమాలజీ నేర్చుకుంది, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి దగ్గరే. ఆవిడకి ఇన్స్టిట్యూట్ ఉండేది. అలాగే మన ఇద్దరిని కాపాడేది ఏంటంటే దైవం, భక్తి. అవునవునేంటి, పొద్దున్నే లేచి పూజ చేస్తా? నేను 1.5-2 గంటలు చేస్తా పూజ, 3ంటికి లేచి. అదేలే మిగతా అంతా అమ్మగారు నాన్నగారు మొక్కుంటున్నానుగా, మా వాడు బాగుండాలని. సంతానాభివృద్ధికి దూరీ కృత్వా పిశాచార్థం జీవైత్వ అమృతం సుతం యో భూత భీష్ట సిద్ధ సన సంతతి వృద్ధి కుర్తు అంటాం. మావాడు ఉన్నాడు మోక్షు, వాడు రావాలి రేపు ఇండస్ట్రీకి. మోక్షకి వాడు మిమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నేను అంటా, నన్ను తీసుకోవద్దు ఎప్పుడు అంటాను. మీరు చాలామంది బాధపడచ్చు అభిమానులు, నన్ను ఎప్పుడు తీసుకోవద్దు. మీ తాతనే మీకు అన్ని ఎవ్వరు అక్కర్లని కుర్రాళ్ళు తీసుకో, శిక్షణ తీసుకో, లేకపోతే ఒక మా గ్యాంగ్స్ ఉన్నారుగా, మీకు గ్యాంగ్ గోదావరి గ్యాంగ్ లాగా మన గ్యాంగ్ ఉంది కదా, అది వాళ్ళు మన గ్యాంగ్ లేలే. ఇది ఇప్పుడు అడివిశేషు కానీ లేకపోతే ఈ సిద్ధు జొన్నలగడ్డ కానీ మన గ్యాంగు తీసుకోవాలి, ఇన్స్పిరేషన్గా తీసుకుని. నేనున్నా, నీకు అందులో భయం లేదు. నేను 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటా, ఇప్పుడు మా నాన్నగారిలాగే. జనం అనుకునేదానికంటే ముందు, కోరుకునేదానికంటే ముందే. ఎందుకంటే మేమంతా అయితే నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం. ఎలాగైతే మనం ఈ దైనందిన కళాపాలలో సతమతమవుతూ అన్న వస్త్రాలు అవసరాలు పాతూ సినిమాను కూడా మనం ఎంచుకున్నాం ఒక అవసరంగా. మనం అంటే నిత్యావసర వస్తువులు మనం ఎప్పుడు కనబడుతూ ఉండాలి, ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి. అదే నాన్నగారి దగ్గర నేను నేర్చుకుంది, అదే మా తమ్ముడు కూడా అన్న కూడా ఫాలో అవుతున్నాడు. అదే మా ఇంకో చిన్న ఉన్నాడు మోక్షు, రేపు అతను కూడా ఫాలో అవుతాడు అతను అని. సో ఎవరైనా ఏదైనా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఇవ్వాలి. అలాగే ఈ సినిమా ఇంకెవరు, ఆనందరాజు గారు మిమ్మల్ని ఏదో ఒక సూపర్ మ్యాన్గా రమ్మన్న గెటప్లో మీరేంటి ఇలా వచ్చారు? ఈ ప్రపంచంలో డ్రాయర్ పైన వేసుకునేది ప్యాంటు మీద ఒక సూపర్ మ్యాన్ ఒకడే. సరే, దాని తర్వాత ఎవరు ఏమండవే ముందు అసలు మైండ్ మాడదు. యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్ డైరెక్టరు. అదే ఇళయరాజా గారు, ఆయన వాళ్ళ అబ్బాయి. సరే, నాకు మా 3 సినిమాలు చేశారు ఆయన, ఇళయరాజా గారు. 3 చాలా తక్కువ, మా పండితుడు ఆయన. ఇదే ఫస్ట్ ఆదిత్య 369, తర్వాత రక్తాభిషేకం, దాని తర్వాత శ్రీరామరాజ్యం. అట్లా మరి డెఫినెట్గా ఏదైనా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మా డైరెక్టర్ కృష్ణ చైతన్య. అందరి నుంచి ఆర్టిస్ట్ దగ్గర నుంచి అయితేనేమి ఇతను కంట్రోల్ చేయడం కష్టం. ఎంతవరకు తీసుకోవాలో, ఎంతవరకు కంట్రోల్ చేయాలో తెలిసిన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే ఏటువాలుగా ముత్యాలు దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, అలాగే ఆర్టిస్ట్ నుంచి వాళ్ళ హావభావాలు రాబట్టుకునే సత్తా ఉండేది మన దర్శకుడి దగ్గరే. అలాగే ఎవరి దగ్గరైనా సరే పాటలు ఏమైనా మన నేటివిటీ అక్కడ పేరుంది, బ్రాండ్ నుంచి మనం లాగాల్సింది మన దీనికి అనుగుణంగా మనకున్న ఈ పరిసరాలు, వాతావరణం, దానికి అనుగుణంగా రాబెట్టుకునే బాడీలు అన్నీ డెఫినెట్గా పిక్చర్ చాలా బాగుంటుంది తప్పకుండా. ఎందుకంటే మొత్తం అందరు కూడా బాగా గేరప్ అయి ఉన్నారు. అందరు కూడా ఇక్కడ మా మాస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ భాను మాస్టరు, అలాగే యశ్ మాస్టరు. ఏం యశ్రా, నువ్వు నాతో పని చేయలేదని సెకండ్ అవ్వా? చేద్దాం తప్పకుండా. సో బాగుంది చాలా. ఇవాళ 2 పండుగలు, ఒకటి ఆయన పుట్టినరోజు జయంతి సందర్భంగా ఎంతోమంది అభిమానులు వచ్చారు ఇవాళ. అటు విశ్వక్సేన్ గారి అభిమానులు, నా అభిమానులు, అలాగే కళా పోషకులు, కళా ప్రేమికులు, అలాగే విఘ్నులు, ప్రాజ్ఞులు, అలాగే ప్రెస్, ప్రింట్ అండ్ మీడియా, ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా అంతా కూడా వచ్చున్నారు ఇక్కడికి. అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ సినిమా త్వరలో ఒక మంచి కాంబో కూడా అనౌన్స్ చేయబోతాం. డిజిటల్ అండ్ శాటిలైట్ మనం కూడా మంచి
ఒక కాంబో ఉంది ఒకటి, అదే తర్వాత ఇస్తాం, మీకు అనౌన్స్ చేస్తాం తర్వాత ఏంటో అది. సో అందరు కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా ముందుగానే పిక్చర్ చూడగానే తెలిసిపోయింది. పిక్చర్ యొక్క అంటే అన్నం మొత్తం ఉడికిందో లేదో చూడక్కర్లా, ఒక మెతుకు చూస్తే చాలు. మొత్తం చేయి పెడితే చేయి కాలుద్ది, ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదా అనేది. అలాగే సినిమా ట్రైలర్తోనే తెలిసిపోతుంది. అలాగే మా నిర్మాత ఆయన ఎంతో అభిరుచి గల, ఇప్పుడు నేను సినిమా చేస్తాను ఆయన ప్రొడక్షన్లో, ఎంతో అభిరుచి గల మంచి నిర్మాత. అండ్ ఎంత సినిమా లేట్ అయినా అనివార్య కారణాల వల్ల దేనికి ఆయన కాంప్రమైజ్ కాకుండా సినిమా బాగుండాలి. అందుకే ఇవాళ ఉన్న అంటే మంచి మంచి సినిమాలు వస్తున్నాయి కాదన్నాం, అన్నీ మంచి సినిమాలే, అన్నీ బాగా చాలా జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తున్నారు ఇప్పుడు సినిమాలు అందరూ కూడా. బట్ అటు అన్ని సినిమాలు అంటే ఒకటి చిన్న పెద్ద సినిమా అని చెప్పను, సినిమా సక్సెస్ అయితే అది పెద్ద సినిమానే, పెద్ద సినిమా ఫ్లాప్ అయితే అది ఫ్లాప్ సినిమానే, అంతే కదా. సో ఏదైనా ఒక మంచి ప్యాషన్తో సినిమాను తీసే నిర్మాత అనుకున్నాడు వంశీ గారు. సో త్రివిక్రమన్ గారి బ్యాకింగ్ అన్నీ ఉన్నాయి, ఒక రైటర్సు అందరూ, ఒక ప్రొడక్షన్ హౌస్ ఇది. ఒక హౌస్ అంటే కూడా ఒక ప్రొడక్షన్ హౌస్. అన్ని బ్యానర్ల పేర్లు చెప్పాను ఏమేమి ఉన్నాయో, సితార్ ఎంటర్టైన్మెంట్ చెప్పాను, అలాగే శ్రీకర్ స్టూడియోస్ చెప్పాను, అలాగే 14 ఫార్చ్యూన్ 4 స్టూడియోస్ సినిమాస్ చెప్పాను. సో అందరూ కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది కొత్త వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇవ్వడానికి ఒక మంచి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తారని అనుకుంటూ సరే సినిమా కూడా మంచి ఎప్పుడు ఫస్ట్ కదా May 31 చెప్పాడు ఆయన సెంటిమెంట్. ఎక్కడో ఆయన ఒక్కొక్కరు ఎత్తుకోవాల్సి వస్తాను, అది బాగా మాట్లాడావే అంతే, అక్కడ ఇంకా ముందుకు రాకు, ఇంకా మళ్ళీ మైకి లాక్కునేవు. నేను ఎక్కువసేపు మాట్లాడాను అనుకున్నా. సరే సరే ఫైనల్గా సో ఓకే, అందరికీ సెలవు. సినిమా చూడండి, రేపు థియేటర్లో 31 రిలీజ్ అవుతాను సినిమా. ఆయన మొదటి సినిమా కూడా ఏమంటే 31 కూడా ఆయన సినిమా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయింది ఫలక్నామా. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ సినిమా కూడా 31 రిలీజ్ అవుతుంది, May 31. సో సినిమా చూడండి అందరూ తప్పకుండా. సినిమా చూస్తుంటే అన్నీ ఉన్నాయి, అన్నీ పంచపక్ష పరమాన్నం అంటాం, ఇస్తర్లో వడ్డించిన అన్నీ, ఏది ఉగాది పచ్చడిలాగా. సో డెఫినెట్గా ఈ పిక్చర్ మీ అంచనాలకి నా అంచనాలకు కూడా తక్కువ కాకుండా అందరినీ కూడా అనుకున్నంత స్థాయిలో సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పిలిచినందుకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.
సాగరాలే